నేర్పుటకు మనములో ఈ వారం కూడా కొలసీ పత్రికను ధ్యానించ వచ్చిన మనము ధన్యులము. యథావిధిగా మన సెల్ ఫోన్స్ను మ్యూట్లో పెట్టుకోనండి. ప్రార్థనాపూర్వకముగా ఈ పాటతో మన బైబిల్ స్టడీని ఆరంభించవలసిందిగా మిమ్మలను వేడుకుంటున్నాను. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షకా ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశింతుడి, ఆత్మలెల్ల యేసు నొద్ద చేరునట్లు చేయుడి, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో దర్శించుట, వట్టి చేతుల Please give me your mighty strength. దర్శించుట మీ ఆధీనంలో తీసుకున్న తండ్రి, వట్టి చేతులతో I am your feet, my Lord. దర్శించుట. మహోన్నతుడా పరిశుద్ధుడా పలువు తండ్రి, మీరు ఎల్లప్పుడూ మా ప్రార్థన ఆలకిస్తున్నారని, మమ్మల్ని మీ అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధ నామమును ధరింపచేసి మీ బిడ్డలుగా దీవించి శ్రేష్టమైన మీ ఊపిరిని మాలో ఉంచి యుగాంతమందు మీ పాదం చెంత నిలబెట్టుకొని శ్రేష్టమైన పత్రిక కొలసీ పత్రికను ధ్యానింపచేయుచున్న మేము, మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న మీరు, ఆత్మకార్యములు జరిగించడం కొరకే మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారని, ఆకాశ వాక్యాన్ని విప్పి ఆత్మచేత సంధించి మాతో మాట్లాడటకు మీ కార్యములను సిద్ధపరిచి ఉన్నారని, మాతో సూటిగా మాట్లాడి మర్మమైన విషయములను తెలియచేసి మేము కూడా ప్రభువా మీ పాదం చింత సరైన రీతిలో వాక్యములను ధ్యానిస్తూ సరైన జ్ఞానమును పొందుకుంటున్నామనే ఒక గొప్ప తమలతో తీవ్రతో ఆశతో ప్రార్థిస్తూ మీ మాటలను వినుటకు మమ్మల్ని సరిచేయమని, ఆత్మపూర్ణులకై లేచి నిలబడి మీ వాక్కులను వినుటకు మా మనోనేత్రములు వెలిగించమని యేసయ్య ప్రశస్త నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గడిచిన వారం ఎక్కడ ఆగామంటే కొలస్సీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం.
మొదటి అధ్యాయంలో ధ్యానించి రెండో అధ్యాయంలోనికి వచ్చి 2వ వచనం దగ్గర ఆగాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం దగ్గర ఆగాము. అదేమిటనగా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడైన పౌలు. రియల్లీ వండర్ఫుల్ స్టేట్మెంట్. గడిచిన వారము కొంత నేను వివరించాను. గడిచిన వారం ఎవరైతే రాలేదో వారు పోగొట్టుకున్నారు. ఎందుకనగా యాచిడ్ అండ్ ఎకార్డ్ అనే 2 పదాలను మీకు పరిచయం చేశాను. నేను వివరించలేను, వర్ణించలేను. ఈనాడు ప్రపంచంలో విజ్ఞులు, జ్ఞానులు బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తున్నటువంటి అనేక బైబిల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. డిప్లొమా, మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఈవెన్ డాక్టర్ ఆఫ్ డివినిటీ అండ్ డాక్టరేట్ పొందుకున్న వారు కూడా ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నది ఏమిటని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమిటనగా ట్రినిటీ. ఈవెన్ ఎంతకాలము ధ్యానించినా 3rd స్టేజ్లో 2nd స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రినిటీ అర్థం కాదు. అన్లెస్ అండ్ అంటిల్ ఆత్మతండ్రి తెలియజేస్తే తప్ప. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా త్రిత్వం అనేది మనకి అర్థం కాదు. అందుకే ఇక్కడ అదే మాటలను మళ్ళా ఉటంకించడం జరుగుతుంది. అదేమిటనగా, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే. ఈనాడు ఎందుకు ఇన్ని డిబేట్స్ జరుగుతున్నాయి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా, ఆయన నరుడా, దేవుని యొక్క ప్రతిరూపమా, లేక దేవుడేనా, దేవుడే దిగి వచ్చాడా, లేక దేవుడి వేరు యేసయ్య వేరా, ఇలాంటి ప్రశ్నలతో ఇప్పటికీ సతమతం అవుతూనే ఉన్నారు. ఇట్స్ నోన్ అండ్ రియల్ ఫ్యాక్టర్. ఎవరు కాదన్నా అవునన్నా ఈనాడు మీరు వాదులాడుకుంటున్నారు, డిబేట్స్ పెట్టుకుంటున్నారు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నాడు, మీరు స్పష్టంగా తెలుసుకోవాలి, మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. నేను దీనిని సెకండ్ హాఫ్లో చెప్తాను. ఈ సబ్జెక్ట్లో గొప్ప నేను ఎంటర్ అయ్యానంటే మన కొలసీ పత్రిక ఇక్కడనే ఆగిపోతుంది. సెకండ్ హాఫ్లో తీసుకుంటాను. ఆ తర్వాత స్ట్రైట్గా 12వ వచనంలోకే వస్తున్నాను. 12వ వచనంలోకి వచ్చేసరికి, మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి లేక లేచితిరి. ఇక్కడ ఎవరైతే బ్యాప్టిజం పొందారో, రియల్ బ్యాప్టిజం పొందారో, నేను ప్రతిసారి బైబిల్ స్టడీలో చెప్పేది ఒకటే, రియల్ బ్యాప్టిజం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్. జ్ఞానమును, వివేకమును, విద్యను, దేవుని యొక్క తెలివిని పొందుకోవాలంటే నిజమైన బాప్తిసం చాలా అవసరం. అలవోకగా సంపాదించుకునే జ్ఞానం అయితే కాదు. అందుకే ఒక సువార్త ప్రకటించుతున్నప్పటికీ, సన్హెద్రీలో మెంబర్ అయినప్పటికీ నికోడమస్ లేక నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం మీలాగా అన్నప్పుడు తండ్రి చెప్పింది అదే, బ్యాప్టిజం ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అని. ఇక్కడ దాన్నే మళ్ళీ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనగా, బాప్తిస్మము పొందని వారు ఉంటే బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందిన వారు క్రీస్తునందు పాతి పెట్టబడి ఆయన పునరుద్ధానమనే సంకేతము ద్వారా మనమందరము జీవించుతున్నామన్న మాటను మరలా ఇక్కడ వాడడం జరిగింది. కనుక ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? పదే జ్ఞాపకం చేస్తున్నాడు 14 పత్రికలలో బాప్తిస్మం గురించి. అనగా, బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉంటే బాప్తిస్మం పొందాలి. బోధకులకు, సువార్థికులకు, ప్రవక్తలకు తండ్రి ఇచ్చిన ఒకే ఒక్క సువార్త ఏమిటంటే బాప్తిస్మం పొందాలి. వితౌట్ బ్యాప్టిజం వీ కుడ్ అచీవ్ నథింగ్. బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారానే ఆరంభించాలి అని మరలా మీరు ప్రతి పత్రిక, రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు కూడా 14 పత్రికలు ధ్యానించినట్లయితే ప్రతి పత్రికలో
పేస్మం అనే మాట లేకుండా పౌలు గారు రాయనే లేదు. మరలా ఇక్కడదే మాటను ఉటంకిస్తున్నాడు. ఆ తర్వాత 16వ వచనాన్ని చదువుదాం. 2:16. కాబట్టి అన్నపానముల విషయములో నేనును, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములో నేనును మీకు తీర్పు తీర్త ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ మరొక మారు ఒక విషయాన్ని మరలా చెప్పడం మనం చూస్తున్నాం. కొలస్సీ 2:16లో ఈనాడు బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏమిటనగా అన్నపాన విషయములు. అది తినొచ్చా, ఇది తినొచ్చా, అది తినకూడదు, ఇది తినకూడదు, ఉపవాసం ఉండొచ్చా, ఉపవాసం ఉండకూడదా, ఉపవాసము లేకపోతే ఏమిటి, ఉపవాసము ఉంటే ఏమిటి, కాయగూరలే తినాలా, మాంసాపేక్ష కలిగిన వారు మాంసమును తినవచ్చా, తినే వాటిలో ఏవేవి తినవచ్చునో ఏవేవి తినకూడదు అనే విషయంలో ఇప్పటికీ చాలా ఆంక్షలు పెట్టుకొని జీవిస్తున్నారు. అందుకే వాటి విషయంలో మీరు పెద్దగా పాటించవలసింది ఏమీ లేదు. అన్నపాన విషయములు ప్రభువుకు వదిలేయండి అన్నాడు. రెండవది పండుగలు. ఈనాడు మనకి పండుగల విషయంలో కూడా చాలా డాక్టరీన్స్ ఉన్నాయి. క్రిస్మస్ చేయకూడదు, న్యూ ఇయర్ చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఆ పండుగలు లేవు, ఈ పండుగలు లేవు, అవి నిజమా కాదా, వట్టిదా, ఎన్ని పండుగలు ఉన్నాయి, 3, 5, 7, ఇవన్నీ కూడా యూ నీడ్ నాట్ వరీ అని మళ్ళీ చెప్పడం కనపడుతుంది. ఎక్కువగా నేను టైం తీసుకోను, మీకు తెలుసు కనుక. తర్వాత అమావాస్య. ఆ రోజులలో అమావాస్య, పౌర్ణమి అనే క్యాలెండర్స్ని పాటించేవాళ్ళు ప్రపంచంలో. ఆ రోజులలో ఇప్పటికీ కూడా మరి ముస్లిమ్స్ కొన్ని పండగలను చంద్రుని చూసే చేస్తుంటారు, మీకు బాగా తెలుసు. అదేవిధంగా హీబ్రూ క్యాలెండర్స్లో కూడా పాత నిబంధన కాలంలో అమావాస్యలను, పౌర్ణములను లెక్కేసి 30 రోజులు ఒక మాసం కింద చేస్తుండేవారు. ఆ తర్వాత సోలార్ టైప్ ఆఫ్ క్యాలెండర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా తర్జనభర్జనలకు తావివ్వకండి అని చెప్తున్నాడు. ఎదర్ యూ ఫాలో సోలార్ టైప్ ఆఫ్ క్యాలెండర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ అన్నపాన విషయములు కావచ్చు, పండగ అమావాస్యలు కావచ్చు, విశ్రాంతి దినములు కూడా కావచ్చు. ఈనాడు విశ్రాంతి దినముల మీద కొన్ని డాక్టరీన్సే ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 7th డే అనే ఒక డాక్టరీన్ కూడా ఉంది. ఒక శనివారమే విశ్రాంతి దినము పాటించాలి, ఆదివారం పాటించడానికి వీలు లేదు. అంతవరకు పర్వాలేదు. కానీ అదే కరెక్టు, ఇది తప్పు, ఇదే కరెక్టు, అది తప్పు అనే వాదులాట అనేది అనవసరము అని మళ్ళీ స్పష్టంగా అనవసరము. ఎవరైనా వచ్చి మిమ్మల్ని శనివారము అన్నప్పుడు ఒకే ఒక మాట చెప్పండి, ఇట్స్ మియర్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండ్ మై టైం. ఇప్పుడు శనివారం గురించి తర్కించడానికి మనం బైబిల్ని పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రభు అడుగుతున్నది ఒకటే, మారు మనసు పొందావా, పరలోక రాజ్యానికి బాట వేసుకున్నావా? డోంట్ అండ్ వేస్ట్ యువర్ టైం, డోంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ ది ఫెస్టివల్స్, ఇవన్నీ అని మరలా వక్కాణిస్తున్నాడు. ఎందుకనగా ఇవన్నీ కూడా ప్రభువునందు మిళితమై ఉన్నాయి. మార్కు సువార్త 2:27 చదివినప్పుడు, మార్కు సువార్త 2:27 చదివినప్పుడు అక్కడ స్పష్టంగా ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. విశ్రాంతి దినము అనేది మ్యాన్ కైండ్ కొరకు తండ్రి ఏర్పాటు చేశాడే తప్ప ఏ మనుషులు లేని చోట విశ్రాంతి దినము ఉన్నా ఉండకపోయినా దానికి వాల్యూ ఏముండదు, విలువ ఏముండదు.
అందుకే మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినం ఇచ్చింది మనుషుల కొరకే. 6 days పనిచేయండి, 7th డే రెస్ట్ తీసుకోండి. ఇది దేవుని యొక్క నియమము, ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ విచ్ హ్యాస్ బీన్ గివెన్ టు ది మ్యాన్ కైండ్. ప్రభు పలికిన మాటలు ఇవి. తర్వాత అన్నాడు, అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినమునకే ప్రభువై నేను ఉన్నాను. ఇంకా మీకు వాదలాట ఎందుకు? నేనే ప్రభువుని విశ్రాంతి దినమునకు. మీకు ఒక మాట చెప్తాను. సింగరేణి కాలేజీలో నేను పనిచేశాను. ఆల్మోస్ట్ 38 years పనిచేశాను. కొత్తగూడెంలో హాలిడే లేక ప్లే డే ఆదివారం. రామగుండం లేక గోదావరి గని అంటారు, అక్కడ విశ్రాంతి దినము లేక ప్లే డే శనివారం. మందమరి అని మననే మీటింగ్స్ కండక్ట్ చేసినటువంటి ప్రవీణ్ గారి యొక్క చర్చి ఉన్నది సోమగూడెంలో. సోమగూడెంలో విశ్రాంతి దినము సోమవారం. బెల్లంపల్లిలో విశ్రాంతి దినము శాంతిగన్లో మంగళవారం. మందమరిలో బుధవారం. రామకృష్ణపూర్లో గురువారం. గొలెటిలో శుక్రవారం. ఇప్పుడు చెప్పండి, అక్కడ పనిచేసినటువంటి మేము, పనిచేస్తున్నటువంటి కార్మికులు, చేసేవారికి సోమవారమే సెలవు. వారు గుడికి రావాలంటే సోమవారమే గుడి పెట్టాలి. గోదావరి గని లేక రామగుండంలో పనిచేసే మేము, ఐ వర్క్డ్ దేర్ అట్ 12 years. గుడికి వెళ్ళాలంటే శనివారమే ఓపెన్ చేయాలి గుడి, లేకపోతే మేము వెళ్ళలేము. ఆదివారము మాకు డ్యూటీ ఉంటుంది. ఆయా ప్రాంతములలో ఇప్పటికీ మార్చేసి యూనివర్సల్గా చేశారనుకోండి, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. స్టిల్ ఐ థింక్ గోదావరి గని ఈజ్ ఏ హాలిడే ఫర్ సాటర్డే. అక్కడ ఆ రోజునే చర్చి నడుపుకోవాలి. ఇప్పుడు తండ్రి, నీవు సోమవారం గుడికి వచ్చావు, ఆదివారం రాలేదు లేక శనివారం రాలేదు అని దీవెనలు ఇవ్వడా? చెప్పండి. నీ జీవితంలో ఉపవాస దినాలు పెట్టుకోకుండా ప్రార్థన చేస్తున్నావు కనుక నేను దీవించను అని అంటాడా? చెప్పండి. నువ్వు ఐసీయూలో వెళ్ళకిలా పడుకొని ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వినను అని అంటాడా? మోకాళ్ళు లేని వాళ్ళం మేము, మాలో కొందరు ఉన్నారు, వాళ్ళు మోకాళ్ళు ఊనితేనే నీ ప్రార్థన వింటానని యేసయ్య అంటాడా? చెప్పండి. ఉపవాస దినములు కావచ్చు. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2-5 చదవండి. తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనప్పటికీ తండ్రి, మొట్టమొదటిగా గమనించండి, ఆన్లైన్లో వింటున్న వారు కూడా, తండ్రి శాడిస్ట్ కాదు. నువ్వు ఎలా చేసినా ఏమి చేసినా చిత్త హృదయంతో యథార్థ హృదయంతో ప్రార్థించినట్లయితే ఆఖరికి నువ్వు ఏ స్థితిలో ప్రార్థించినా సరే, ఎలా ప్రార్థించినా సరే స్వీకరించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నపాన విషయములలో కానీ, పండుగ అమావాస్య విషయములలో కానీ, లేక మరి ఏ ఇతర విషయములలో కానీ అవకాశం ఎవరికి ఇవ్వకండి. ఎందుకనగా వాటన్నిటి యొక్క ఛాయలు నాలో ఇమిడి ఉన్నాయి. ఇవే మాటలను గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాస్తూ బాధపడుతున్నాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరిస్తూ నేను పడిన శ్రమంతా కూడా వృధా చేస్తున్నారేమో అని దుఃఖముతో నేను రాయవలసి వస్తుంది అంటున్నాడు. ఏం పాటిస్తున్నారట? దినములను, మాసములను, ఉత్సవములను. అంటే ఉత్సవాలు అంటే పండగలే. సంవత్సరములను. మనకి ఇప్పటికీ ఉన్నది కదండి, ఆ సంవత్సరం పనికిరాదు, ఈ సంవత్సరం పనికిరాదు, అది పనికి వస్తుంది, ఇది పనికి వస్తుంది, నాకు 20 కలిసి రాలేదు, 19 కంటే కలిసి రాలేదు, ఇవన్నీ కూడా మనం అనుకుంటూనే ఉన్నాం. ఇవి ఇంకా ఎందుకు ఆచరిస్తున్నారు? వీటిలో ఏముంది? అవన్నీ నేను ఏర్పరిచినటువంటి పండుగలు, నేను సృజించినటువంటి దినములు. మనకి బాగా తెలుసు. కీర్తనలు 65:11 కానివ్వండి, స్పష్టముగా నేను సంవత్సరములను దినములను మీకు నేను దయా కిరీటము మరీ పెట్టిస్తున్నాను, ప్రతి దినము నేను సృజించాను. వై డు యు వరీ అన్నెసరీలీ.
కనుక ప్రియులారా, అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 6-9 వచనాల్లో కూడా చదివినట్లయితే అక్కడ నేను చదివి వినిపిస్తాను. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఎందుకని అనగా 8వ వచనంలో, మీరు దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెట్టి మనుష్యుల పరంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పరంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇప్పుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని కూడా జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ఆచారాలు. విచారకరం. ఒక వరబడి లేవాలని తండ్రి 2000 years లాస్ట్ డేస్ అంటా నేను, లాస్ట్ డేస్, యుగాంతము. ఇప్పటికీ మనము ఏ దేశంలో ఉన్నామో ఆ ఆచారాలనే పాటిస్తున్నాం. చెప్పి చెప్పి విని విని మనకు కూడా తెలుసు, కానీ వాటినే పాటిస్తున్నాం. విచారకరం. మార్పు రావడం లేదు. తండ్రి అంటున్నది ఏమిటంటే, మీరు చేసే ప్రతి పనిలో యథార్థత ఉంటే నేను ఆచరిస్తాను, నేను మిమ్మలను మీ ప్రార్థనలను ఆలకిస్తాను. అంతేకాని మీలో ఆచారాలను పాటిస్తూ నాకు దూరముగా మీరు ఉంటున్నారు, మీ ఆచారాల వైపే మీరు చూస్తున్నారు అని ఒక బాధతో పలికినటువంటి మాటలు మార్కు సువార్తలో యేసయ్య పలికినటువంటి మాటలు. అవే మాటలను హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా, రోమీలు రాసిన పత్రిక 12:1-2 అక్కడ కూడా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాడుకొనుచున్నాను. కాబట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన మనస్సు మారాలి. ఈ రోజులను వదిలిపెట్టాలి, ఆచారాలను వదిలిపెట్టాలి. ఎన్నో ఆచారాలున్నాయి, చెప్పి నాకు కూడా చెప్పడానికి ఇష్టం లేకుండా పోయాయి. ఇప్పటికీ పురుడులు 21వ రోజే చేసుకుంటాం. ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఒక తాంబూలం తీసుకొని దాంట్లో మరమరాలేసి, కొబ్బరి చిప్పలేసి, అట్టికాయ ముక్కలేసి ఆ సమాధి మీద పెట్టి ప్రార్థనలు చేస్తాం. కొబ్బరికాయలు కొడతాం, కొవ్వొత్తులు వెలిగించుకుంటాం. ఇంటికి వచ్చి దీపాలు చూసిపోతుంటారు, కాళ్ళు గడుక్కుంటారు. ఇటు నుంచి అడు పోరు, అటు నుంచి ఇటు రారు, ఇటు నుంచి అడ్డు పరిగెత్తారు. ఇవేవో చేస్తారు, ఏంటేంటో చేస్తారు. ఎందుకు చేస్తారో తెలియదు. కొందరు పసుపు నీళ్ళు చుట్టూరు చల్లి శ్రేస్తుంటారు, కొందరు గుమ్మడికాయలు పట్టుకొచ్చుకుంటారు, గిరగిరా తిప్పి పగలగొడుతుంటారు. ఓఫో, ఇప్పటికీ మేనమామ లేకుండా గుండు చేయరు. మేనమామ ఎత్తుకోకపోతే చెవులు గుట్టించరు, ఎందుకంటే ఆయన గొప్ప దైవజనుడు కదా. ఎవరు లేకుండా చేస్తే ఏం బాగుంటుంది? వారు వచ్చి ఎత్తుకుంటేనే మరి చెవులు గుట్టించాలి. అమావాస్య నాడు మేము చెయ్యం, పౌర్ణమి నాడు చేస్తాం. ఏంటి చేసేది? పౌర్ణమి నాడు. అమావాస్య నాడు చేస్తే ఏం ఉరుగుతుంది? పౌర్ణమి నాడు ఏమి కుదురుతుంది? అసలు మనం ఎందుకు శాపగ్రస్తులం అవుతాం? నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఓపెన్గా చెప్తున్నాను. వై వీఆర్ నాట్ గెటింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది హెవెన్? ఓపెన్గా చెప్తున్నాను, చావుదల్లో ఉండి చెప్తున్నాను. 75 ఏళ్ళు నాకు, బ్రతుకుతాను కూడా నాకు తెలియదు. లాస్ట్గా చెప్తున్న బైబిల్ స్టడీస్ అనుకుంటేవి, ఆ తర్వాత నేను చెప్తానో చెప్పను కూడా నాకు తెలియదు. ఇక ఎప్పుడు చెప్పక గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, మనుషుల యొక్క ప్రాపకము మనుషుల యొక్క దయ కొరకు నేను పాటుపడితే నా అంత అవివేకం కూడా ఉంటాడు. వీటిని రికార్డు చేసుకొని యూట్యూబ్లో పెట్టుకొని సంతోషించడానికి కాదు. గమనించండి ప్రియులారా, ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎటువైపు వెళ్ళిపోతున్నామో తెలియదు. ఈనాడు అందరూ బోధకుల్లాగానే కనపడుతున్నారు, ఏది నమ్మాలో తెలియడం లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, వీటి వైపు ఎందుకు పరిగెత్తున్నాం? వాస్తు లేకుండా ఎవరైనా అద్దెకొచ్చేవాడు చూస్తున్నాడండి వాస్తు. ఏంటండి ఆగ్నేయంలో కిటికీలు లేవు, నీకెందుకు ఆగ్నేయంలో లేకపోతే అది నీ ఇల్లా?
దక్షిణ మొత్తం ఉంది ఏంటి, అది నీ ఇల్లా? చెప్పండి. పోనీ వచ్చిన వాడు ఎవరు? హిందూ అంటే కాదు, మళ్ళీ ప్యూర్ క్రిస్టియన్, బైబిల్ పట్టుకొని వచ్చి. యెషయా గ్రంథాన్ని ఒకసారి తీస్తారా? 47వ అధ్యాయము సీరియస్గా తీసుకోండి దయచేసి. 47వ అధ్యాయము 4వ లైన్ నేనే చదువుతాను, ఎందుకంటే ఇది విడగొట్టి చదువుతాను. 47 మొదటి నుంచి 47 అధ్యాయం 9వ వచనము మొదటి నుంచి చదవను, జాగ్రత్తగా మీరు తీసి పెట్టుకోండి. పేజీ నెంబర్ 609. ఎందుకు ఇలా అంటున్నానో మీకు అర్థం అవ్వాలని. యెషయా గ్రంథము 47 అధ్యాయం 9వ వచనము 4వ లైన్ నుంచి నేను చదువుతున్నాను. నీవు అధికముగా శకునము చూచినను. ఈనాడు కొత్త అల్లుడు కొత్త కూతురట శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేయాలట. 6 తర్వాత వస్తే అరిష్టమట. ప్రధానాల్లో కూడా మీరు చూశారో లేదో, చాలా చాలా ఆంక్షలు నిష్టలు ఉన్నాయి. చెప్పడానికి నేను సమయం చాలదని వదిలేస్తున్నాను. ప్రతిదీ నిష్టలే, ప్రతిదీ. ఈనాడు పెళ్లి కూతురు కొబ్బరికాయ పట్టుకోకుండా వచ్చి క్రిస్టియన్ ఫ్యామిలీలో కూర్చోవడం మీరు చూసారా? కొబ్బరికాయలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఐ డోంట్ నో అది ఎక్కడి నుంచి వచ్చిందో. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు కదా. ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. ఆ అపాయాలు ఎలా వస్తాయటండి? చెప్పాలి. సంపూర్తిగా నీ మీదికి వచ్చును. ఎలా వస్తాయో ఇప్పుడు మొదటి నుంచి 3 వచనాలు చదువుతా, అదే 3 లైన్లు చదువుతాను. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఒకవేళ కింద చేస్తే యువర్ స్పౌజ్, ఎయిదర్ షీ ఆర్ హీ, తండ్రి లేక తల్లి, భర్త లేక భార్య, వైవిధ్యం వస్తుంది. ఒక్క దినములో లేక ఒక్క నిమిషములోనే ఈ రెండును నీకు సంభవించును. కింద నుంచి మీరు మొత్తం 47వ అధ్యాయం అంతా చివరి దాకా చదివితే భయం వేస్తుంది. చదివే ఉంటాం కానీ పెద్దగా పట్టించుకోం. వీఆర్ ఫాండ్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ అఫైర్స్. విచారం ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ మన చేతిలో ఉన్నది. చూడండి 12వ వచనము. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరులేమో. నీవు ఏ విధంగా ఆలోచించినా కానీ తండ్రి కోపం తరుస్తున్నాడు. ఎందుకండి? కనుక ప్రియులారా, ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో ఇర్మియా అంటాడు, మీరు ఆకాశరాణికి పానకాలు పోసి పైకి విసిరేశారట. ఆకాశరాణి అందుకుంటుంది, తాగుతుందని. 44వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల్లో ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. ఆకాశరాణి, రాణి అనే పేరు పెట్టారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల తర్వాత చదవండి. అవి బట్టి పనికి మాలిన ఏ ఉపయోగము లేని కార్యములు. ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకని ఉటంకిస్తున్నాడంటే మనం చేస్తున్నాం. స్టిల్ వీఆర్ డూయింగ్. గుండె మీద చేసుకొని చెప్పండి. ఏ పెళ్ళి అయినా పెడితే అది బుధవారం కానీ గురువారం కానీ ఉంటుంది, కానీ సోమ మంగళ బుధ, సోమ మంగళ శుక్ర శని ఉండదు. పెళ్లి కార్డు తీసుకుంటేనే బుధవారం కదని వస్తానులే అన్న సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇలా తెలిసిందిరా వీళ్ళకని. ప్రియులారా, ఇప్పుడు నేను కొలస్సీ 3వ అధ్యాయంలోకి వస్తున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలండి. ఇది చెప్పడానికి, వినటానికి, చదవడానికి చాలా బాగుంది. ఆచరణ శూన్యమని మళ్ళీ డెలిబరేట్గా చెప్తున్నాను. మనలో మారు మనసు పొందిన వారు పైన ఉన్న వాటిని గుర్తున్నారండి. చెప్పండి.
ఎవరైనా నేను పైకే చూస్తాను, పైన ఉన్న వాటి కొరకే యథార్థంగా జీవిస్తాను, ఉదయకాలంలో లేచి ప్రభువా నేను యథార్థంగా జీవించినట్లుగా నన్ను నడిపించు, నా మారు మనసు జీవితమును కాపాడు, నా జీవితం నీది, నా కుటుంబం నీది, నా సమస్తము నీవే అని ఎవరు ప్రార్థిస్తున్నారు చెప్పండి? వినటానికి బాగుంది. అసలు భూ సంబంధమైన వాటిలో తలకాయని ఎంత దూర్చామో మనకే తెలియదు. అంత దూర్చి కూర్చున్నాం. పైనే వెతకమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి ద్వారా. ఇది మన విఘ్నతకే వదిలివేస్తున్నాడు తండ్రి. నేను మరలా చెప్పి 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 అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా చేయదలుచుకోలేదు. ఒకే ఒక మాట చెప్తున్నాను, మనలో యథార్థత లోపించింది. డెలిబరేట్ స్టేట్మెంట్ విచ్ ఐఎమ్ గివింగ్ టు యూ. యథార్థత, మరలా చెప్తున్నాను, యథార్థత. నేను నిన్ను ఎరుగుతున్నాన్న తండ్రి ఉన్నాడు కనుక యథార్థతలో జీవించండి. దెన్ ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ లైక్ ఏ షవర్. ఇక 5 నుంచి 10 వచనాల తర్వాత చదవండి. ఇప్పుడు అక్కరలేదు, ఎందుకనగా భూమి మీద ఉన్న అన్నీ కూడా జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయడు. ఎవరు చంపేసుకుంటున్నారండి? ధనాపేక్ష ఎవరికి చేయదండి? ₹1,00,000 ఇస్తే 20,000 ఇస్తామంటే ఆడ దగ్గర పోయి పెట్టి మొత్తం చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ప్రియులారా, ఇవన్నీ వినుటకు బాగా ఉన్నాయి, చేయలేకపోతున్నాం, సొంతగా ఆలోచించి చేయలేము అని అనేక మార్లు తండ్రే చెప్పాడు. సరే, ఏదేమైనప్పటికీ మనం చేయవలసింది ఏమిటనగా పైనున్న వాటి మీద ధ్యాస ఉంచి ఈలోకపరమైనవి. ఎప్పుడు ఒక ప్రార్థన ఇలా ఉండాలండి. అదేమిటంటే, నాకు తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు. సామెతల గ్రంథం 30th చాప్టర్ ఆఫ్ ప్రావెర్బ్స్ 7-8 వచనాల్లో అవే ఉంటాయి. నాకు ఎంత కావాలో అంతే, చదవనక్కర్లేదు, ఎంత కావాలో అంత ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ నాకు అక్కరలేదు. ఈనాడు వాటిని వదిలిపెట్టి గ్రీడీ ఆశలకు పోయి ఎంతమంది చేతులు కాల్చుకున్నారు. నిన్నటి పేపర్ మీరు చూసారా? షేర్ మార్కెట్ 1600 పాయింట్స్ డౌన్లోకి వెళ్ళిపోయింది. అనగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. పాపం ఎవరు పెట్టుకున్నారో, మనలాగా కష్టపడి తీసుకెళ్ళి అందులో పెట్టిన వాళ్ళు అంతా నిండా మునిగిపోయారు. ఎందుకండి? నేను ఎందుకు ఉటంకిస్తున్నాననగా, ఎందుకు 1600 పాయింట్స్ విత్ ఇన్ 2-3 డేస్లో పడిపోయి ఉన్నది. దానిలో పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన కొత్తగూడెంలో ఉన్న స్టాటిస్టిక్స్ తీస్తే చాలామంది ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, క్రిస్టియన్స్లో చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ధనాపేక్ష, కామాతురత, విగ్రహారాధన, దురాశ, వీటికి ఒక మాట వాడాడు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో, మీ అవయవములు అన్నాడు. అవయవాలంటే మనకి తెలిసి చేతులు, కాళ్ళు, వేళ్ళు, కళ్ళు, ముక్కు ఇవి అనుకుంటున్నాం. అనగా ఈ కింద ఇచ్చిన లిస్ట్ అంతా మన అవయవాల్లాగా మారిపోయాయి. ధనాన్ని పెట్టుబడి పెట్టేది మన చేతులతో. కాముకత్వము, చూపులు, మెదడు, ఎంటైర్ బాడీ పనిచేస్తేనే అది పనిచేస్తూ ఉంటుంది. కనుక వాటిని అదుపులో ఉంచుకోవాలంటే మీ అవయవాలు అదుపులో ఉండాలి. మీ అవయవాలు అదుపులో ఉండాలంటే నీ మనస్సు అదుపులో ఉండాలి. నీ మనస్సు అదుపులో ఉండాలంటే నీవు దేవునికి సమర్పించిన వ్యక్తిగా ఉండాలి. అదే బాప్తిస్మని 12వ వచనంలో వాడాడు. ఎందుకనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఉన్నది అన్నాడు. ఎంత చక్కటి మాట అండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఉన్నది. అప్పుడు క్రీస్తు ప్రభువునందు పరిపూర్ణలుగా ఎదిగెదరు. ప్రియులారా, విన్న మాటలే వింటున్నాం కనుక నువ్వు ఎదగాలి, ఒక దైవజనుడిగా ఎదగాలి, ఒక నీతిమంతుడిగా ఎదగాలి, ఒక కుటుంబీకుడిగా ఎదగాలి, ఒక బైబిల్ స్టూడెంట్గా ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి అంటే
నీవు చేయవలసింది ఏమిటంటే యథార్థమైనటువంటి సబ్మిషన్, యథార్థమైన జీవితము, ఎక్కువ లక్ష్యము పైన వాటి మీద ఉంచండి. నీకేదన్నా లోపముగా ఉన్నప్పుడు తండ్రిని అడగండి. నాక్ ది డోర్ ఆఫ్ ది హెవెన్స్. అడుగుడి మీకు ఇవ్వబడును. మర్చిపోవద్దు. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రిక 4:13 ఏమని ఉంటుంది? మీరు అనగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా. అక్కడ 5 స్టెప్ ఫార్ములా ఉంది. కనుక మనల్ని ఆ విధంగా ఎదిగించాలని తండ్రి కోరుకుంటున్నాడు. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఉపదేశకులుగా, కాపరులుగా, సువార్తికులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా తండ్రి లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. అలా వెళ్ళాలి మనం, ఎలా ఎదగాలి మనం. కింద నుంచి పైకి చెప్తున్నాను. టీచర్గా ఆరంభించిన మనము అపోస్తులుగా ఎండ్ అవ్వాలని ఆ దృక్పథం కొరికే బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాం. మనకు తెలియని అనేక విషయాలను ధ్యానిస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడ్డానికి 4 అధ్యాయంలో కొలస్సీ పత్రికలో అద్భుతమైన మాటలను ఉటంకిస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి ద్వారా. కనుక ప్రియులారా, మనం ఏది చేసినప్పటికీ జాగ్రత్తగా ప్రభువునందు మారు మనసు పొందిన బిడ్డలమన్న సంగతిని మర్చిపోకుండా చేయాలి. ఇకపోతే 15వ వచనం వెనక్కి వస్తున్నాను. ఇక్కడ 15వ వచనంలోనికి వచ్చేసరికి మరియు చదవండి, 13 నుంచి చదివితే బాగుంటుంది. అపరాధముల కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. 2వ అధ్యాయం 15వ వచనము, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే ఇందులో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. యేసయ్య సిలువకు ధర్మశాస్త్రాన్ని ఆ మేకుకు కొట్టి పూర్తిగా తుడిచి వేశారని ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్లో వినేవాళ్ళు కూడా ఆలోచించాలని చెప్తున్నాను. యేసయ్య ఏ విషయాన్ని కూడా కొట్టివేయడానికి నేను రాలేదు అని మత్తయి సువార్త 5:17 ఖరాఖండిగా చెప్పాడు. ఎందుకనగా నేను భూమిపైన ఏ కార్యము చేసినను అది ఒక ప్రణాళికాబద్ధమైన మానవులకు ఉపయోగకారిగా ఉండేట్టుగా చేశానే తప్ప అనాలోచితంగా తండ్రి ఏది చెయ్యలేదు. కనుక ఆజ్ఞలను, కట్టడలను, విధులను వీటన్నిటిని కూడా తండ్రే ఇచ్చాడు, తండ్రి దేవుడే ఇచ్చాడు. వాటినేమి కొట్టేశాడని దీని మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. తుడిచేశాడని, కొట్టేశాడని, ఇక పాత నిబంధన అవసరమే లేదని, ఎందుకంటే యేసయ్య మేకులు కేసి కొట్టి పారేశాడు కనుక పాత నిబంధన 39 పుస్తకాలతో ఇక మనకి అవసరమే లేదనుకునే బోధలు కూడా వచ్చాయి. అవి తప్పు. 66 పుస్తకాల్లో ఏ పుస్తకాన్ని తీయటకు కానీ అలా మాట్లాడటకు కానీ తండ్రి సెలవు ఇయ్యాడు. మనకే ఇచ్చాడు తండ్రి బైబిల్ని, 66 పుస్తకాల బైబిల్. అందులో ఏది తీసేయడానికి తండ్రి అనాలోచితంగా ఇవ్వలేదు. ఇక్కడ విషయం ఏమిటంటే మోషేకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఈనాడు ఆనాడు అక్కడున్న హెబ్రీయులకు, ఇజ్రాయిలీలకు అది చాలా కష్టంగా మారిపోయింది. వాటిని పాటించడం కష్టమైపోయింది, వాటిని ఆచరించడం కష్టమైపోయింది, వాటిలో ఇమడలేకపోతున్న పరిస్థితులు అవి. శిక్షలు బహుఘోరంగా వేస్తున్నారు. అలనాటి ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, మరియు పెద్దలు కావచ్చు, సన్హెద్రిన్ కావచ్చు, అవి శాపంగా మారిపోయినట్టుగా తయారయ్యాయి. బోధలు కూడా కాంట్రవర్సీగా వచ్చేసాయి. ప్రేమ, కరుణ అవన్నీ తీసిపారేశారు. కేవలం శిక్షలను అమలు చేస్తూ వస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా పంటికి పన్ను, కంటికి కన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు నరుక్కుంటూ పోయారు. అంతే తప్ప లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా
ప్రేమ కనికరములను వదిలివేశారు. అందుకు తండ్రి చాలా బాధతో చెప్పాడు, నేను ధర్మశాస్త్రమును ఇచ్చినది శిక్షలను వేయడానికి, సీరియస్నెస్ని కలగజేయడానికి కాదు, మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టుట కొరకు ఇచ్చిన వాటిని చెప్పే విధానంలో చెప్పవచ్చు, ఆచరింపచేసే విధానంలో ఆచరింపచేయవచ్చు. అందుకే నేను వాటిని తెలియచేయడానికే వచ్చానని కొండ మీద 5, 6, 7 మత్తయి సువార్తలో ఉన్న అధ్యాయాలు చదివినప్పుడు అక్కడ ఆజ్ఞలను ఎత్తిపట్టే చెప్పాడు తండ్రి. వ్యభిచారం గురించి, దొంగతనం గురించి, ఒట్టును గురించి, క్షమా గురించి అన్నీ చెప్పాడు, ధన్యతలను గురించి. అనగా చెప్పే విధానములో మార్పు వచ్చింది. అందుకే నేను వచ్చాను. మీరు కేవలము ధర్మశాస్త్ర నీతిని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇది కొంచెం లోతు, ఇప్పుడు దీన్ని ఒక 10-15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ అంత భారంగా, ఒక రకంగా చెప్పాలంటే అప్పు పత్రం లాగా అయిపోయిందండి. ఒక బానిస వచ్చి యజమాని దగ్గర ఒక బాండ్ పేపర్ రాసి ఒక 50,000 లక్ష రూపాయలు తీసుకొని, ఎగ్జాంపుల్స్ మాత్రమే, అతను కట్టకుండగా చనిపోయినట్లయితే ఆ బానిస యొక్క పిల్లలు కూడా ఆ యజమాని దగ్గర ఏం చేయాలి? ఊడిగం చేయాల్సి ఉంది. అది అప్పుపత్రం యొక్క నియమము. ఈనాటికి కూడా మన కోర్ట్స్ ఉన్నాయి కదండి. తల్లిదండ్రులు చేసిన అప్పులు ఎవరు తీర్చాలి? పిల్లలు తీర్చాలని మన ఇండియన్ పీనల్ IPC కూడా తెలియజేస్తుంది. అదే రూల్ బైబిల్ నుంచి వచ్చినట్టుగానే వచ్చింది. నువ్వు ఆస్తికి హక్కు ఎలా అయ్యావో అప్పుకు కూడా హక్కు నీకు ఉన్నది అని తేల్చడం జరిగింది. అటువంటి బాధలోనికి వెళ్ళిపోయాం మనమంతా. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇవి ఎంత భారంగా ఉందంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించుట కొరకే వచ్చాడు. ఏదైతే శాపంగా, ఏదైతే భారంగా, ఏదైతే అప్పుపత్రంగా వచ్చిందో దాని నుండి విడిపించడానికే యేసయ్య వచ్చాడు. చూడండి, వాటిని తుడిచివేసి పత్రాలు చింపేసి మీ ఇష్టం వచ్చినట్టు జీవించడం చెప్పడానికి రాలా. ఏదైతే భారంగా ఉందో, ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో, ఏదైతే నువ్వు పాటించలేకపోతున్నావో, ఏది నీకు కష్టంగా ఉందో, ఏ ఆజ్ఞ నీవు కింద మీద అవుతున్నావో వాటి నుండి విడుదల గావించడానికి యేసయ్య వచ్చాడని 3:14లో గలతీలో మళ్ళీ లిఖింపజేశాడు. అదేవిధంగా ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా నోట్ చేసినప్పుడు, ద్వేషము, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసెను. చూశారా? తన శరీరమందు తన ప్రేమను కనవర్చి, తన సిలువలో రక్తమును చిందించి, తన శరీరమునకు మేకులు దిగగొట్టించబడి మనకి ఏదైతే భారంగా ఉందో దాని నుండి విముక్తి కలిగించడం కొరకే తండ్రి సిలువలో వ్రేలాడాడు అని ఎఫెసీ 2:14లో కూడా చెప్పడం జరిగింది. ఏదో 2:15 కొలసీలో చెప్పడమే కాదు. కనుక ప్రియులారా, ఏదైతే మనకు భారంగా మిగిలిపోయిందో వాటిని మన నుండి విడిపించడానికి, అనగా మనకు ఆ ధైర్యమును, శక్తిని, బలమును ఇచ్చి కొట్టివేయడం కాదు, వాటిని అధిగమించడానికి. ఈనాడు చూడండి, మారు మనసు పొందిన వారు వ్యభిచారాలు చేస్తున్నారా? లేదు. దొంగతనాలు చేస్తున్నారా? లేదు. ఏ చెడు, ఏ పాపం అయితే ఉందో అది చేయకుండానే ఉంటున్నారు. ఎందుకని? ప్రభు యొక్క శిలువ రక్తము చేత మనకు అనుగ్రహించబడిన కృప చేత, పరిశుద్ధాత్మ యొక్క మనలో ఉండి మనలను చేయించే కార్యములను బట్టి పాపములో నుండి విడిపించడానికే యేసయ్య వచ్చి శిలువలో వేలాడి మనకు సంపూర్ణ సిద్ధి కలగజేశాడు. హెబ్రీ పత్రిక 7:18లో ఉంటుంది, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాను, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ నిర్గమము ద్వారా ప్రవేశపెట్టాను. అద్భుతమైన మాటలు పాడాడు అక్కడక్కడ. ఏదైతే మనకు భారమైందో, ఏదైతే మనం చేయలేకపోతున్నామో, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో దానిని అధిగమించడానికే యేసయ్య వచ్చి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను చూసి ఎందుకు బెదిరిపోతున్నారు, వాటి నుండి నేను మీకు విడుదల గావిస్తాను, విముక్తి గావిస్తానని చెప్పిన మాటే ఇక్కడ
రాయబడినటువంటి సెంటెన్సెస్. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక శాస్త్రులు పరిసయ్యులు ఒక వ్యభిచార స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు, మీకు తెలుసా ఇన్సిడెంట్ని చెప్పనవసరం లేదు, యేసయ్య ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. రాళ్ళు తీసి కొట్టండి, నేను నాకు రాయండి అన్నాడా? అలా నాకు కూడా ఒక రాయి ఇవ్వండి, మీరు రాయలు తీసి ప్యాట్ను కొట్టి చంపేయండి అన్నాడా? అలా వ్యభిచారం చేసింది కదా, నాకు చెప్పేది ఉంది, మోషే ధర్మశాస్త్రం తీయండి, ఆ ఆజ్ఞ ప్రకారంగా కొట్టేయండి అనలే. ఆ అమ్మాయిని రక్షించాడు. వ్యభిచార స్త్రీ అయినప్పటికీ ఇక వ్యభిచారం చేయకు, నీ మనసును మార్చుకో, నీ జీవితాన్ని కట్టుకొని పంపించేశాడు. అది చెయ్యమని ఇచ్చాడు మనకి ధర్మశాస్త్రాన్ని అని చెప్పడానికి వాడినటువంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కనుక ప్రియులారా, ప్రేమ కనికరముతో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనము వెనకాడకుండగా ప్రభునందు లక్ష్యముంచి ముందుకు సాగాలని ప్రభు ఇచ్చాడు. ఈ రోజులలో చాలామంది ధర్మశాస్త్రము వేస్ట్, ధర్మశాస్త్రం వేస్ట్, ధర్మశాస్త్రం వేస్ట్ అనేవాళ్ళు కూడా మనకి కనపడుతూ ఉంటారు. మీరు ఒకసారి రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది అన్నాడు. ఏమన్నాడండి? పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు అన్నాడు. కనుక ఇదంతా ఉత్తమమైనదే. ఉత్తమమైనది మనకు ఎప్పుడు మరణకరం అవుతుంది అనేది ఆలోచిస్తే అర్థమవుతుంది లోతైన విషయం. నీవు నీలో ఉన్న బలహీనతలను బట్టి మారు మనసు పొందకపోతే నీకు అది ఏమవుతుంది? చేయలేని స్థితికి వస్తుంది కదా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంటుందంటే, ధర్మశాస్త్రము ధర్మ విరోధుల కొరకే ఉన్నదే అన్నాడు. ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా రాశాండి. ధర్మశాస్త్రం ఎవరికట? ధర్మ విరోధులకు. మధ్యరాత్రి 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి పేకాట క్లబ్లో, పబ్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఒక ఆజ్ఞ ఉంటుంది. మనకేమన్నా అవసరమా? ఎందుకంటే మనం 12 గంటలకు మంచిగా నిద్రపోతుంటాం. అది ఎవరికి అవసరము? ఎవరికి భయము? మధ్యరాత్రి 12 నుంచి 3 గంటల దాకా తిరిగే వాళ్ళకి, పబ్బులకు క్లబ్బులకు తిరిగే వాళ్ళకి భయము. అట్లనే ఏదైతే ఎవరికి విరోధమో అది అందరికీ కాదు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రభువు వచ్చి తన అమూల్యమైన వెలగల రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరిచి మనలో ఉన్న ప్రతి పాపమును తీసివేసి పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీ పాపములన్నిటినీ కూడా హిమము కంటే తెల్లగా చేసి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల ప్రకారంగా, అక్కడ ఒక్కసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. 8, 10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనై యుందును, నేను వారికి దేవుడనే. చాలండి. ఇప్పుడు ధర్మ విధులన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు మనకి మారు మనసు పొందిన వారికి మన హృదయంలోనే ఉన్నాయి. అందుకే నువ్వు తప్పు చేయటం లేదు. పొరపాటు నువ్వు ఏదైనా చిన్న మాట మాట్లాడినా వెంటనే నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నువ్వు పాపంలో పడిపోయావని చెప్తుంది, పాపంలోకి జోగుతున్నావని చెప్తుంది. అదేవిధంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, ఈ విషయమై పరిశుద్ధాత్ముడు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ విట్నెస్ ఎవరిని పెడుతున్నాడు? పరిశుద్ధాత్ముడును. దేనికట్ట? ఎలాగనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము మీద నందుంచి. చూడండి, వారి హృదయమునందుంచి వారు మనసు మీద వాటిని వ్రాయుదును.
అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుతున్నాడు. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందావో, నేను 1998 ఏప్రిల్ 20న మారు మనసు పొందిన తర్వాత నేను చేసిన ప్రతి చెత్త పని, ప్రతి పాపపు పని, ప్రతి పాపమును ఏం చేశాడట? లేఖను చదివాం కదండి, తుడిచేశాడట. ఎలా తుడిచేశానని చెప్తున్నాడు చూడండి, ఎంత క్లియర్గా చెప్తున్నాడు, ఎంత క్లియర్గా వారి పాపములను తీసివేసి ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. తండ్రి జ్ఞాపకం కూడా చేసుకోడట. అంటే మిస్టర్ క్లీన్ అనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు తండ్రి. ఎప్పుడు? మారు మనసు నిజంగా పొందినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం 1:18 ప్రకారంగా తెల్లని కాగితంలాగా చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు, మిస్టర్ క్లీన్ అని. ఒక సర్టిఫికేట్ ఇచ్చి పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాసుకుంటున్నాడు. చూశారా? అయితే ఇక్కడ తేడా ఏమిటంటే, మిస్టర్ క్లీన్ అనే సర్టిఫికేట్ని మడిచి జేబులో పెట్టుకొని మనం మళ్ళీ పాత జీవితంలోనికే వెళ్ళిపోతున్నాం. అందుకే 2వ పేతురు పత్రిక 2:20 2వ పేతురు పత్రిక 2:22 కూడా కుక్క తన వాంతి కొరకై ఏం చేద్దట? తిరిగి వెళుతుందట. మనము కూడా ఏదైతే వదిలివేశామో అందులోకి పోయి అందులోనే పొర్లుతున్నాం. అక్కడ కుక్కను పందిని గాడిదలతో పోలుస్తున్నాడు తండ్రి. ఇంతకంటే ఏమి ఇవ్వాలండి తండ్రి అభయము? మారు మనసు అంటే ఏంటండి? ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది సాల్వేషన్ ఆర్ వాట్? ఆటలానండి. పాత రోజుల కాలంలో ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి ఒక పాపం చేసి గొర్రె నరికి ఇంటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ ఒక గొర్రె పిల్ల, వ్యభిచారం చేస్తే మళ్ళీ ఒక గొర్రె పిల్ల, అబద్ధం ఆడితే మళ్ళీ ఒక గొర్రె పిల్ల. ఏమన్నా గొర్రెల మందని పెంచుకుంటున్నామా మనం? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముతో సమస్తము కడిగి వేయబడిన తర్వాత మరలా ఎందుకనికి వెళ్తున్నావు? ఏమనుకొని వెళుతున్నావు? ఏం ఆలోచించి వెళుతున్నావు? ఏ నమ్మకంతో వెళుతున్నావు? ఆలోచించండి. చాలామంది నువ్వు ఎన్ని తప్పులనే చేయి, 7 మార్లు, ఎక్కడ ఉంది కదండి సామెతల గ్రంథం 24:16 నీతిమంతుడు 7 మార్లు పడిపోయినాను లేస్తా కూర్చుంటాడు. ఈ ఎదవ లేస్తే ఎంత, పడిపోతే ఎంత? ఏంటి పడిపోతే లేచేది? దాని కొరకు వచ్చాడా యేసుక్రీస్తు ప్రభు వారు? చెప్పండి. పడిపోయినప్పుడల్లా నేను లేవనెత్తి ఆ రక్తంతో శుభ్రంగా కడిగి మళ్ళీ కూర్చోబెట్టడానికి. కనుక ప్రియులారా, అటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చినటువంటి తండ్రి యొక్క రక్తంలో కడగబడిన నీవు నేను ఎంత భయముతో వణుకుతో ఫిలిప్పీ పత్రిక 2:12 ప్రకారంగా నీ జీవితాన్ని గడపవలసినది పోయి, నీకున్న పరిశుద్ధతను నీవు ఆచరించబద్ధులై ఉండవలసిన నీవు ఇంకా ఎందుకు పాపము వైపుకు చూస్తున్నావు, జోగుతున్నావు అని తండ్రి చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి కొలసి పత్రికలోనికి వచ్చి కొంచెము మంచి విషయాన్ని చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను మిమ్మలను. ఇక్కడ మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, చూడండి ఇది మర్చిపోతున్నాం మనం, మన అపరాధములన్నిటినీ క్షమించి, ప్రతి చాట వాడుతున్న మాట ఇది, మన అపరాధములన్నిటినీ తన శిలువ రక్తము చేత క్షమించి. ఎన్ని వందల రిఫరెన్స్లు చెప్పచ్చు నోట్ చేయాలంటే. క్షమించి ఆయనతో కూడా మిమ్మును లేక మనలను జీవింపచేశాను. ఆ తర్వాత చూడండి అతి శ్రేష్టమైన మాటలు, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. ఎవరనుకుంటున్నారు వీళ్ళు? అంధకార దుష్ట సమూహము, సాతాను యొక్క మార్కుడ్ ఏంజల్స్ ఉన్నారు, బలమైనటువంటి అధికారులు ఉన్నారు సాతాను కింద కూడా, బలమైనటువంటి ప్రధానులు ఉన్నారు సాతానుడి కింద కూడా. వాళ్ళందరి యొక్క ఆయుధాలన్నిటినీ తీసి పారేసి నిరాయుధులను చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా మన ముందు వేడుక చేశాడు. ఇప్పుడు మనము వాడి దగ్గర పోయి మనం వణుకుతున్నాం.
నేను మొన్న సండే ఒక మెసేజ్ ఇచ్చాను, ద పవర్ ఆఫ్ బ్లడ్ అని. అందులో ఎంత క్లియర్గా ఉందంటే, సిలువ రక్తమును చూస్తే సాతానుడు గడగడ వణుకుతుంటే సాతానుడి యొక్క అనుచరులను చూసి మనం వణుకుతున్నాం. ఏ రక్తమైతే నీ మీద ప్రోక్షించబడి ఉన్నదో, ద పవర్ ఆఫ్ బ్లడ్, అతి శ్రేష్టమైన పరలోకపు దేవుని యొక్క దేవదేవుని రక్తము నీ మీద ఉంటే నువ్వు వణికి చేస్తున్నావు. తండ్రి అంటున్నాడు, నేను అందరినీ కూడా నిరాయుధులుగా చేశాను, వాళ్ళ దగ్గర ఏ పవరు లేదు, నీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యములు వారి ముందు ఎందుకు కొరగావన్న సంగతిని మర్చిపోవద్దని చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా మనం ఎందుకు భయపడుతున్నామో అనగా సరైనటువంటి రీతిలో యోచించుటలేదు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును. కనుక ప్రియులారా, ఇకపోతే 3వ అధ్యాయములో 16వ వచనములో మన జీవితాన్ని ఏ విధంగా అంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. ఎస్, ఈనాడు దీని మీద కూడా డాక్టర్ ఉంది. పాటలు పాడొచ్చేమో కానీ వాయిద్యాలు, పద్యాల సంగతి వాళ్ళు తెలియదుగా. నాకు కూడా దాదాపు ఇప్పుడు జనరేషన్కి పద్యాలు తెలియదు. మీ అందరికీ తెలుసో తెలియదు, నాకు తెలియదు. పద్యాలు ఒకప్పుడు 80స్లో 70స్లో 60స్లో ఒక్కొక్క పద్యాన్ని అరగంట పాడేవాళ్ళు. 4 మాటలు గంట ఆలాపన, వాటిని పద్యాలు అనేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి. ఇప్పుడు డాక్టర్స్ వచ్చాయి, ఆన్లైన్లో వాళ్ళకి తెలుస్తుందని పేరు చెప్పకపోయినా. పాటలు పాడొచ్చట కానీ వాయిద్యంలో వాయించకూడదట. ఎందుకనగా కొత్త నిబంధనలో ఎక్కడైనా వాయిద్యంలో వాయించారా? ఉంటే చూపించండి. ఇది వాళ్ళ ప్రశ్న. ఇక రెండవది, ఒక్కళ్ళు పాడడానికి వీల్లేదట. 2, 3, 4 కలిసి ఆరాధిస్తూ పాడాలట. ఇక వాయిద్యములు, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ మురకాసులు, తబలాలు, కాంగోలు, ఇంకేవేవో ఉన్నాయి కదండి ఈ మధ్య, జాజ్ సెట్స్, కీబోర్డ్స్, ఇవన్నీ కూడా వాయించడానికి వీల్లేదు. ఎక్కడుందో చూపించండి. ఇవండి ఈ రోజులలో మనకు పట్టుకున్న జాడ్యం. పాత నిబంధన 39 పుస్తకాలలో ఏది వద్దట, అది కొట్టేశాడట తండ్రి. ఎందుకు ఇందాకనే చెప్పాగా, సిలువ మేకు కేసు కొట్టి పారేశాడట. 150 కీర్తనలు. హింబుక్ ఎప్పుడన్నా చూశారా? హింబుక్ అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల బుక్ చూశారండి? చూసిన వాళ్ళు చేయలేపుతారా? అందులో రాగాల పేర్లు ఉంటాయండి, రాగాల పేర్లు ఉంటాయి. ప్రతి పాట తాళము, ఆది తాళమని, శంకరాభరణ రాగమని, మోహన రాగమని, కళ్యాణ రాగమని, యమునా రాగమని, యమునా కళ్యాణి అని, తోడి రాగమని, మోహన రాగమని, ఆ రాగాల్లో పాటలు పాడుకోండి అని. రాగాలు పాడడం కూడా తప్పనే కాడికి వచ్చేసారు. మన క్రిస్టియన్స్లో వెంకటేశ్వరరావు అనేవాళ్ళు ఎవరు లేరా అండి? శంకరాభరణ రాగము, శంకర అనే మాట, శంకర అనేవాళ్ళు క్రైస్తవులు ఎవరు లేరా? అనకూడదు కానీ గ్రూప్ చైర్మన్స్గా ఉన్న వాళ్ళ పేర్లే ఇంకా హిందూ నేమ్స్గా అనేకులు ఉన్నారు. చెప్పడం దేనికిలే. పేర్లోనే ఏముందండి, ఏ పేరైనా పెట్టుకుంటారు. ఒకడు రామకృష్ణ అని పేరు పెట్టుకున్నాడట. అదేంట్రా నీ పేరు రామకృష్ణ అంటే, పెదనరామలో ఉన్న రామాన్ని లాగి పరమగీతంలో 5వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న కృష్ణ పక్షములు అనే దాంట్లో కృష్ణన్ లాగి 2 కలిపి రామకృష్ణ అని పెట్టుకున్నా అన్నాడట. అదేమిటి అలా పెట్టుకోవడం తప్పు కదా అంటే, ఆదికాండము 1వ అధ్యాయం 3, 4 వచనాల్లో పగలు రాత్రి కలగగా ఒక దినమాయన అన్నప్పుడు ఒక దినం కాలేదా? పగలు వేరు రాత్రి వేరైనప్పుడు ఒక దినం అయితే
రామ కృష్ణ కలిపితే రామకృష్ణ నేను కాదా అన్నాడు. ఈ తెలివి మనకి చాలా ఉందండి. అమ్మా నువ్వు ఆ రాగం బాగుతున్నావా, పాడుతున్నావా, పరలోక రాజ్యం రావు. దేవుని వీణలు కలవారై అని ఉంటుంది 14వ అధ్యాయము 1-4 ప్రకటన గ్రంథములో. 1,44,000 మంది మెడలో ఏమున్నాయండి? దేవుని వీణలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2-4 కూడా అక్కడ ఆత్మల సమూహంలో వారి మెడలో కూడా దేవుని యొక్క వీణలు ఉన్నాయి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి పరలోకములో. మరి వీరికి ఎందుకు అబ్జెక్షన్ వస్తుందో నాకు తెలియదు. దేవునికి లేని అబ్జెక్షన్ వీళ్ళకి వస్తుంది. అది వేరంటారు. పాత నిబంధన వేరు, పరలోకం వేరు, వీరు కాండం. ఒకసారి చదువుతారా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3. వారు ప్రభువా దేవా సర్వ 2వ వచనం చదువుతాను. ఆ మృగమునకును దాని ప్రతిమకును వేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై. ఫుట్ నోట్లో ఏమని ఉంటుంది? దేవుని సేవార్థమైన వీణలు గలవారై. దేవుని సేవార్థమైన వీణలు. ఏమోనండి, నాకేం అర్థం కావట్లేదు. సరే, ఓకే. కనుక ప్రియులారా, మనము ఏది చేసినా చక్కగా కొలసి పత్రికలో సంగీతములతోనూ అంటే అర్థం ఏంటండి? సంగీతములు అంటే ఏంటి? క్లియర్ కట్గా మనం ఇక కొందరు హీబ్రూ భాష, గ్రీకు భాష నేర్చుకుంటున్నారు హైదరాబాద్లో పోయి. అలా పోనక్కర్లా. మా ఫ్రెండ్స్లో ఉన్నారులే కొందరు. ఏంటంటే నేను గ్రీక్ నేర్చుకుంటున్నాను, గ్రీక్ నేర్చుకునే లోపల మన జీవితం అయిపోద్దన్న. సంగీతములతోనూ అనగానే చూడండి, సంగీతములు, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములు, ఒకరినొకడు బోధించు. కనుక ఇన్స్ట్రుమెంట్స్ గురించిన ఇందాకనే చెప్పాను, తండ్రి అంత కోపిష్టి కాదు. గబుక్కున్న ఒకవేళ పొరపాటున స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ వాయించినంత మాత్రాన నువ్వు పరలోకానికి రావు అనే పక్షములో పరలోకంలోనే వీణలు గలవారు ప్రతి నిత్యము దేవుని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట 1,44,000 మంది కీర్తనలు పాడుతూనే ఉన్నారు. ఇవి మనము చదివినట్లయితే అర్థమవుతుంది. వదిలేస్తున్నాను. ఆ తర్వాత ఇక భార్యలారా, భర్తలారా, పిల్లలారా అని 18-20 వచనాల్లో మరలా ఉటంకించాడు. మీ సంసార జీవితం చాలా ఎలా ఉండాలో చెప్పాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాటలను వినండి అని చెప్తున్నాడు. ఈనాడు వీటి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఏ ఇంటికైనా వెడితే ఇలానే చక్కగా భార్య ప్రతి భర్త మరి ఒలీవ మొక్కలో, ద్రాక్ష వల్లో, మరి పిల్లలైతే మన చుట్టూరు ఎలా ఉన్నారో మనకి తెలుసు. ఏ ఇంటికి వెళ్ళినా ద్రాక్ష వల్లులు, ఒలీవ మొక్కలే కనపడతారనుకుంటా. మరి కొందరైతే సొంత తల్లిదండ్రుల్ని కొట్టడం, తిరగబడడం, దుర్భాషలాడడం ఏదైనా చేస్తున్నారు. కనుక ఇవి ఇక నేను ఎందుకు ఊరికే చెప్పడం మీకు. ద్రాక్షావల్లిగా ఉండాలన్నా, ఒలివ మొక్కగా ఉండాలన్నా ఈ 18-21 వచనాలని గట్టిగా చదివి ధ్యానించడం మంచిది. అంతకంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే 25వ వచనము, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. చాలామంది విర్రవీగి ఏం చేసినా నాకేం కాదనుకుంటున్నారే. దేవుని యొక్క ఉగ్రతకు చోటు ఇవ్వకండి. ఆయన తీర్పు తీర్చడం మొదలు పెడితే మనం మసైపోతాం. కనుక అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం ఖచ్చితంగా ఏమన్నాడు? మరలా లభించును. పక్షపాతము ఉండదు.
ఉండదు. నాకు ఇంకా ఇష్టమైన మాట 4వ అధ్యాయం 5వ వచనము, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఇప్పుడు మనలాగానే మనం ఎంత చక్కగా సమయాన్ని ఏమాత్రం పోనివ్వటం లే, ఒక్క నిమిషం కూడా పోనీయకుండా ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నామంటే, అబ్బా, వెలుపటి వారి ఎడల ఎంత చక్కగా మనం అలానే ఉండమని చెప్తున్నాడు తండ్రి. సమయాన్ని ఏమాత్రం పోనీయకుండా మీరు ఇప్పుడు ఎంత చక్కగా అయితే ఉంటున్నారో అంత చక్కగా ఉంటూ కట్టుకోమని చెప్తున్నాడు. అనగా టైం మేనేజ్మెంట్ ఇప్పుడు మనకి ఎంత చక్కగా ఉందో అంత చక్కగా. మీకు అర్థమైపోయింది, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు 2వ అధ్యాయము 2వ వచనంలోనికి వెళ్తున్నాను. ఎందుకనగా 8:15 అయింది, నాకు 45 మినిట్స్ టైం ఉంది. ఈ సబ్జెక్ట్ని నేను హ్యాండిల్ చేస్తే నాకు తండ్రి ఇచ్చిన ఈ 25 ఏళ్ల సార్థకతను మీ ముందు ఉంచినట్టుగా ఆన్లైన్లో చాలామంది కూడా వీక్షిస్తారనే ఉద్దేశంతో నేను 45 మినిట్స్ అవసరమైతే ఇంకో 5 నిమిషాలు అటు ఇటుగా తీసుకొని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయం 5వ వచనంలో మరలా చదువుతున్నాను ఒకసారి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు కొలసీ పత్రికలోని వివరాలను మీకు ఇచ్చున్నాను. ఇక్కడ త్రిత్వములోనికి వెళుతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి, అనేకులకు మీరు చెప్పాలి, మీరు ముందుగా నేర్చుకోవాలి. దేవుని మర్మమైన క్రీస్తు, ప్రభువుని గురించి నీవు తెలుసుకోవాలన్నా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకు ఒక అభిప్రాయం కలగాలన్నా, నీవు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకెంట్రవ్వాలి. ఈనాడు డిబేట్లు పెట్టు, ఎన్నో పుస్తకాలు తిరిగాయి. ఇంగ్లాండ్కో, స్కాట్లాండ్కో, లేకపోతే మధ్య ఆసియాకో, లేకపోతే అమెరికాకో, లేకపోతే ఇంకెక్కడికో పోయి, లేకపోతే గ్రీసు దేశానికి వెళ్ళో, లేకపోతే ఇంకెక్కడన్నా పోయి కూర్చొని నువ్వు ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, ఆర్యుల చరిత్ర, ఆ చరిత్ర, ఈ చరిత్ర తిరిగేసినా నీకు త్రిత్వం అయితే అర్థం కాదు. ఎందుకనగా అది మర్మము అంటున్నాడు తండ్రి. ఈ మర్మము నీకు తెలవాలి అంటే 25వ కీర్తన 14వ వచనం చదవాలి. 25వ కీర్తన 14వ వచనం చదవాలి. అది ఆ మర్మము నీకు తెలవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అంత మాత్రమే కాక ఆమోస గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా, అది కూడా చదవండి. ఆమోస గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. కనుక మనకు తెలవాలి అంటే ప్రభు అయిన యెహోవానే తెలియచేస్తాడు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మర్మము స్వరూపమై ఉన్నాడు. ఒక దేవుని గురించి తెలుసుకోవాలంటే మరొక దేవుడు చెప్పాల్సిందే, మానవులు కాదు. అర్థమవుతుందండి? ఇక్కడ నుంచి పదజాలం కూడా చాలా గట్టిగా వస్తుంది, బలమైన పదజాలాన్ని వాడతాను. దేవుని గురించి తెలుసుకోవడానికి మరొక దేవుడే చెప్పాలి. నా గురించి తెలుసుకోవాలంటే నా వైఫ్ని అడగొచ్చు, లేదా నా ఇంటి పక్కన ఉన్న వారిని అడగొచ్చు. కానీ దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎవరు చెప్పలేరు, దేవుడే చెప్పాలి. లేకపోతే మనకు అర్థం కాదు. నీవు నేను డిబేట్లు పెట్టుకున్న అర్థం కాదు. కనుక మన దేవుని యొక్క అడ్రస్ ఇదివరకే చెప్పాను పోయిన వారము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలవాడై ఉన్నాడు, ఆయనను ఎవరూ చూడలేదు, ఎవరు చూడనేరరు, ఆయన స్వరమును కూడా ఎవరు వినలేదు. ఇది దేవుని యొక్క అడ్రస్. మరలా చెప్తున్నాను, ఇది దేవుని యొక్క అడ్రస్. ఈయన ఎవరనగా సుప్రీం గాడ్. హీ సుప్రీం గాడ్, లేక ఎల్ ఎల్యాన్. ఆదికాండం 14:18లో చెప్పినట్టుగా సర్వోన్నతుడు ఎవరు? వీరే, ఈ తండ్రి. ఎల్ షద్దాయ్, ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాల్లో పలకబడినటువంటి మాటలు. ఎల్ షద్దాయ్, ఎల్ ఎల్యాన్, సుప్రీం గాడ్, ఇటర్నల్ గాడ్, మోస్ట్ హై గాడ్. ఎవరు? 1 తిమోతి 6:16. తండ్రి అయిన దేవుడు, ఎవరూ సమీపరాని తేజస్సులో ఉన్న దేవుడు.
అయితే ఆయన ఇక్కడి నుంచి వాడుతున్న చూడండి పదజాలం, తన్ను తాను తగ్గించుకొని. ఇది చాలామందికి మింగుడు పడదు. ఓపెన్గానే చెప్తున్నాను. తన్ను తాను తగ్గించుకొని దర్శనమిచ్చాడు. ఇది చాలామంది ఒప్పుకోరు. ఈనాడు ట్రినిటీలో ఉన్నటువంటి వైవిధ్యానికి మూల కారణం ఇదే. ఎవరు తన్ను తాను తగ్గించుకున్నది? మొదటి తిమోతి 6:16. మొదటి తిమోతి 6:16లో ఉన్న దేవుడు తన్ను తాను తగ్గించుకొని దర్శనమిచ్చాడు. తన్ను తాను తగ్గించుకొని దర్శనమిచ్చాడు. ఎలా ఇచ్చాడు? మీకు బాగా తెలుసు కదా, మొదటి అధ్యాయం యోహాను సువార్త 1-3 వచనాల్లో ఏమనుంది? ఒకసారి చదువుతారు ఏమనుందో? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. చూడండి చాలా జాగ్రత్తగా. నంబర్ 1, ఆది యందు. ఒక్క నిమిషం, అసలు ట్రినిటీ మళ్ళొకసారి మనం ఒక రిట్రీట్ పెట్టుకోవడం మంచిది. మొదటి తిమోతి 6:16. సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్. ఈయనని ఎవరు చూడడం జరగదు, ఎవరు దగ్గరికి వెళ్ళలేరు. ఒకవేళ వెళితే భస్మీపటలం అయిపోతారు. నో వన్. పరలోకములో ఉన్న దూతలు కూడా వెళ్ళలేరు. ఎన్ని ప్రపంచాలున్నా అన్ని ప్రపంచాలు కూడా దగ్గరికి వెళ్ళలేవు. ఇక తత్మ మనలాంటి వాళ్ళైతే అసలు ఊరినే బూడిదైపోతాం. కనుక ఈ తండ్రి ఈ తండ్రికి ఇది కుడి పార్శ్వం అవుతుంది కనుక ఇటేస్తున్నా. మొదటి తిమోతి 6:16 సుప్రీం గాడ్. యోహాను సువార్త 1-3 వచనాల్లో ఉన్న వాక్యమైన దేవుడు. అర్థమైందండి? చాలామంది ఇప్పుడు నాకు ఫోన్లో కూడా చేయవచ్చు, తర్వాత చేయండి పర్వాలేదు, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. మీలో ఎవరికన్నా ఫోన్ చేయొచ్చు. ఎందుకనగా ఆది యందు, ఇప్పుడు చదువుదాం ఒక్కసారి దయచేసి చూడండి. ఆది యందు ఇక్కడ చూడండి బొమ్మ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అర్థమైందండి? వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అంటే ఎవరికి తెలియదు. నోబడీ నోస్. ఇన్ ది బిగినింగ్ అంటే ఎవరికి తెలియదు. ఎన్ని యుగములకు ముందో తెలియదు. ఆది యందు ఆయన తప్ప ఎవరు లేరు. ఆది యందు వీరు తప్ప ఎవరు లేరు. ఆ ఆదిలోనే పక్కన ఎవరున్నారు? ఎందుకని? తను తాను తగ్గించుకున్న స్థితి ఇది. ఇప్పుడు ఈనాడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు, ముగ్గురు ఒకటి కాదు. ఓకే, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, ఒకటి కాదంటే ఒకడైన దేవుడు ఎలా అవుతాడు? అప్పుడు చిన్న లాజిక్ని ఉపయోగిద్దాం. యేసయ్య వేరు ఓకే, పరిశుద్ధాత్ముడు వేరు ఓకే, యెహోవా తండ్రి వేరు ఓకే, వీరు ముగ్గురు వేరేనండి. హౌ డు యూ ప్రూవ్? ఒక్కడైనా ఎలా అంటారు చెప్పండి? ఒక్కడు ఎప్పుడవుతాడు చెప్పండి? ఎప్పుడవుతాడు? ఒక్కడిగా ఉంటే ఒక్కడవుతాడు. ఇక్కడ మీరు వేరు వేరు అని చెప్పుకుంటుంటే సరే, నేను ప్రూవ్ చేస్తాను వీటిని. నేను 7 సంవత్సరాల క్రితమే ప్రూవ్ చేశాను. ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అదే చెప్తున్నాను, వేరేం చెప్పట్లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎస్, వాక్యము దేవుడై ఉండెను. చాలండి, వాక్యము దేవుడై. అబ్బా ఎంత చక్కటి మాట అండి. దీన్ని పట్టుకున్నారు.
పేర్లు చెప్పాను, ఎందుకంటే మనము డాక్టర్స్ ముట్టుకోమని మొట్టమొదటి బైబిల్ స్టడీలు చెప్పాం కనుక. వేరే వాళ్ళ జోలికి నేను పోను. ఈజ్ ఏ గాడ్ అట్ట. ఎవరండి? ఏ గాడ్. ట్రాన్స్లేషన్ ఏమని పెట్టుకున్నారు? ఏ గాడ్. ఇంగ్లీష్ బైబిల్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ కూడా తీసి చదవమని చదువుతాను, మీకు అర్థం అవ్వడం కొరకే నేను వెళ్తాను, అందులో కూడా పెడతాను. బైబిల్ స్టడీ కనుక చక్కగా చెప్తాను, చదువుదాం. చదువుతున్నానండి. ఇన్ ది బిగినింగ్ వాజ్ ది వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఇక్కడ ఇది మన ట్రాన్స్లేషన్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. బట్ జోహోవా విట్నెస్ వాళ్ళ బైబిల్ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది, దాంట్లో అండ్ ద వర్డ్ వాజ్ ఏ గాడ్ అని ఉంది. ఏమనుందండి? ఏమనుంది? అనగా ఒక దేవుడు. ఓకే, వాళ్ళ మాటను కూడా తీసుకుందాం. వారే అంటున్నారు ఈయన ఒక దేవుడు అని. వారే అంటారు మనకు ఒక్కడే దేవుడని. వారే అంటున్నారు ఒక్కడే దేవుడు, ఆ దేవుడు తప్ప ఎవరు లేరు అంటున్నారు కదా. మరి వాళ్ళ ట్రాన్స్లేషన్లో ఇంకొక ఏ గాడ్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఈయన ఎవరు? ఇక వేరే దిక్కు లేక ఏ అనేది యాడ్ చేశారు అంతే, ఇంకా వేరే లేదు. అసలు దేవుడు ఒక్కడైనప్పుడు ఇంకొక దేవుడు అని ట్రాన్స్లేట్ చేయవలసిన అవసరాన్ని బట్టి వాళ్ళే ట్రబుల్లో పడ్డారంట. నేను అర్థమవుతుందండి? మీ దగ్గరికి ఎవరిని వస్తే క్లియర్గా చెప్పచ్చు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు ఈ వాక్యం ఎలా దేవుడు అవుతాడండి? ఇలా ఎదురుగా ఈ పటాన్ని మీరు పెట్టుకొని ఒక ఈజీ చైర్లో కూర్చొని అన్నం మంచిగా తిని ఒక అరగంట ఆలోచించండి, ఏం అక్కర్లేదు, ఈ 2 బొమ్మలే వేసుకోండి. ఈయన దేవుడు ఎలా అవుతాడు? వాక్యము దేవుడై ఉండేది. మీరు చెప్పండి, ఎవరిని నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం ఎలా దేవుడు అవుతాడు? ఒక్కడే దేవుడు కదండి మనకి. దేవుడి కుడిపార్శ్వమున ఉన్న వాక్యము దేవుడు ఎలా అవుతాడు? వాక్యము దేవుడై ఉన్నాడు. పోనీ ఒక అనండి, లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయండి, ఎలా అవుతాడు? అన్లెస్ దేవుని క్వాలిటీస్ ఉంటే తప్ప. ఏమంటే ఫిలిబాబు లాంటి ఇప్పుడే కింద చూశానంటే చూసి ఉండొచ్చు. అయితే నాలాగానే ఉండాలిగా, నాలాగానే మాట్లాడాలిగా, నాలాగానే అహభావాలు ఉండాలి కదా. అలానే ఒక దేవుడై ఉన్నాడు అని వాళ్ళన్నా, దేవుడై ఉన్నాడన్నా దేవుని యొక్క క్వాలిటీస్ ఉన్నాయి కనుకనే ఇంతకుముందు మనము మన కొలసీ పత్రిక 1:15 అదృశ్య దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని చదివింది అందుకే కదా. ఈయన లేకుండగా ఏది? ఈయనలో జీవం ఉండెను. ఈయనలో ఏముంది? అందరూ వాక్యం అనుకుంటున్నారేమో, వాక్యం కాదర్రా, ఆయనకి జీవం ఉంది అన్నారు. ఆ జీవము సమస్త సృష్టికి వెలుగై ఉండెను. చూసారా? సమస్త సృష్టికి వెలుగై ఉన్నాడట. ఇవి మీరు చాలండి, 2 బొమ్మలు వేసుకొని చదివితే ఎవరినైనా మీరు ఢీకొనొచ్చు. అలా ఇప్పుడే జీసస్గా వచ్చాడు. యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో శరీరధారి అయి వచ్చి వసించాడు. ఎప్పుడైతే జీసస్ భూమిపైకి దిగాడో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ పైకి వెళ్ళిపోయాడు. ఎందుకని? భూమిపైన ఒక దేవుని యొక్క ప్రతిరూపమే కార్యమును జరిగిస్తూ ఉంటుంది. అర్థమైందండి? 4000 సంవత్సరాల వరకు ఎవరున్నారు? వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వాక్యమైన దేవుడు. ఎప్పుడైతే తండ్రి పక్కకి వెళ్ళిపోయాడో వెంటనే ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యేసయ్య ఎంతకాలం ఉన్నాడు అనగా ఓన్లీ 33.5 years ఉన్నాడు. ఈ 33.5 years భూమి పైన ఎవరు ఇన్ఛార్జి? యేసయ్య మాత్రమే. అందుకే హెబ్రీ పత్రిక 1:1-2 స్పష్టంగా ఏమని ఉంటుందనగా, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. పూర్వకాలమందు అనగా 4000 years అప్పుడు ప్రవక్తలు మాట్లాడారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33.5 years ఉన్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అనాథలుగా వదలను, నేను మీకు ఒక ఆదరణకర్తనిస్తాను, ఆదరణకర్త వచ్చి మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించడానికి ఇంకొక వ్యక్తి వస్తున్నాడు అని ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అర్థమైందండి? ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకని? యేసయ్య వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసయ్యని తీసేస్తున్నాను ఇక్కడి నుంచి. ఈ జీసస్ ప్రభువుని తొలగించేసి ఇక్కడ ఇప్పుడు ఎవరిని పెట్టాము? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ మాటను యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అక్కడికి ఆవుదాం. ఇప్పుడు మీకు ఎవరు రాబోతున్నారని చెప్పాడు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇక 16వ అధ్యాయంలోనికి వస్తున్నాను, 7వ వచనంలో. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఎందుకు రాడు? భూమి పైన ఒకరే ఉంటారు. నేను వెళితే ఆయన వస్తాడు, ఆయన ఉంటే నేను వెళ్ళలేను. కనుక నేను వెళితేనే ఆయన వస్తాడు. అర్థమైందండి? ఎంత క్లారిటీగా ఉందండి, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ట్రినిటీ గురించి చెప్తున్నా, అంత పెద్దగా మొత్తం వివరించడం లేదు. నేను రిట్రీట్లో చెప్పినట్టుగా కొంత దూరం పెడుతున్నాను. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒకసారి మంచిర్యాల వెళ్ళా. మంచిర్యాల అంటే మీకు తెలుసు కదా, బెల్లంపల్లికి దగ్గరలో ఉంటుంది. సింగరేణి ఎక్కి వెళ్ళాను నేను. అప్పుడు సింగరేణి ఉంది. సింగరేణి అది అప్పుడు ఎక్స్ప్రెస్, అది పాసింజర్ కూడా కాదు. సింగరేణి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళి మంచిర్యాలలో దిగాం. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ కొత్తగూడెం రావడానికి మళ్ళీ మంచిర్యాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాసింజర్స్ని, అంటే ప్రయాణికులను అడిగాను, ఏమండి సింగరేణి వచ్చిందా? దాని రైట్ టైం ఏంటంటే అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు ఇంకా యాదగిరే పోలేదండి అంటున్నారు. ఏమంటున్నారండి? అర్థమవుతుందా? ఏమంటున్నారు? నేను అడుగుతున్నదేంటి? సింగరేణి వచ్చిందా? అది ఎక్కడి నుంచి రావాలా? సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి రావాలి. సిర్పూర్ కాగజ్ నుంచి సింగరేణి రావాలి కదండి, టైం 3:40 అవుతుంది కదా అని నేను అంటుంటే, అవునండి ఇంకా యాదగిరి పోలేదు అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడున్న అదేమిటో నాకు అర్థం కాలేదు. ఏంటంటే అది ఏంటి యాదగిరి అంటే మీకు మాట చెప్తాను. సింగరేణి ఉదయాన్నే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బోర్డులు మార్చి యాదగిరి పాసింజర్ అని చెప్పి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కాజ్పేట దాకా వచ్చి తిరిగి వెనక్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ సింగరేణి ఎక్స్ప్రెస్ అని బోర్డులు పెట్టుకొని కొత్తగూడెంకి వస్తుంది. అర్థమైందండి? నేను అడుగుతున్నది కరెక్ట్, వాళ్ళు చెప్తున్నది కరెక్ట్. అయితే నాకు కొత్త కనుక నాకు అర్థం కాలేదు. నేను అడిగే సింగరేణికి వాళ్ళు చెప్పే యాదగిరికి సంబంధం లేదు కదా అని అడిగితే అప్పుడు పక్కన ఒక కుర్రోడు అంటున్నాడు, సార్ యాదగిరి అంటే ఏదే కాదండి, సింగరేణి బోర్డు మార్చుకొని పాసింజర్గా కాజ్పేట పోద్దే, అది ఇంతవరకు ఇటే పోలేదు, ఇది పోయి బోర్డు మార్చుకొని రావాలి అన్నాడు. అట్లనే యేసుక్రీస్తు ప్రభు వారు వెళితే తప్ప మళ్ళీ పేరు పరిశుద్ధాత్మ అని పెట్టుకొని రావాలి. ఆయన వెళ్ళకపోతే ఇదండి. ఎందుకంటే ఆయన అయినా ఒకడే కనుక. గళతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కావచ్చు, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం కావచ్చు, ఆయన ఒక్కడే కనుక ఈ భూమిపై నుంచి వాక్యమైన దేవుడు వెళితే
ఆత్మతండ్రి వస్తాడు. మళ్ళీ ఆత్మతండ్రి వెళితే చెప్పండి, కాదు, యేసయ్య వస్తాడు. ఇప్పుడు రెండవ రాకడ అంటున్నాం కదా. ఒక్కసారి 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అనగా ఇంతవరకు సాతాన్ని అడ్డగిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడిని తీసివేస్తే ఎవరు వస్తారు? యేసయ్య. అందరికీ అర్థం కావట్లేదు అనుకుంటా. కొంచెం సబ్జెక్ట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఎప్పుడూ ఒకే తండ్రి ఉంటాడు. ఆ తండ్రి త్రిత్వమై ఉన్నాడు. ఒక పార్టీ చెప్తున్నాను మీకు నేను. ఎవరైనా ఒక్కడే ఉంటాడు. ఆయన ఎవరో కాదు, ఈయనే. ఇక్కడ నుంచి రెడ్యూస్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అయ్యాడు. అక్కడి నుంచి శరీరధారి అయి వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ వాక్యమైన దేవుడిగా అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ తండ్రిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ తండ్రిగా మళ్ళీ లిఫ్ట్ అవుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు యేసయ్య. ఇంత ఒక్కడే. ఆయన వేరు, ఈయన వేరు, ఆయన వేరు. 25 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు వచ్చినటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ఇంకా లోతులో పోయి చెప్పగలను, ఇంకా చెప్పగలను. ఎందుకనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటంటే, మీరు బాగా కన్ఫ్యూజన్గా చెప్తున్నారు. ఈ ఒక్కడే వాక్యమైన దేవుడు అయ్యాడు. ఆ వాక్యమైన దేవుడే యేసయ్య అయ్యాడు. ఆ యేసయ్యే మళ్ళీ పరిశుద్ధాత్మ అయ్యాడు. ఎలా అవుతుందండి ఇదంతా? కన్ఫ్యూజన్గానే ఉంది మాకు అని మీరు అనుకోవచ్చు. తుడిపేస్తున్నా. ఇది అసలు పిక్చర్. వాక్యమైన దేవుడు యేసయ్య మొత్తం కలిపితే నాకు తెలిసి దీన్ని చాలామంది ఒప్పుకోరు. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధించింది కాదు. వాళ్ళకి ఎలా తెలుసో నాకు అలానే తెలుసు. వాళ్ళు ఎలా రీసెర్చ్ చేశారు, నేను అలానే రీసెర్చ్ చేశాను. నేను చదివాను, కష్టపడ్డాను, 25 సంవత్సరాలు మోకాళ్ళ మీద పోరాడాను. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అబ్రహాంకు కనపడింది ఎవరండి? ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. అబ్రహామునకు కనపడింది ఈ తండ్రి. యెహోవా అతనికి కనపడెను. తర్వాత చదువుతారా? అతడు కనపడుతున్నాడు, ముగ్గురుగా పనులు చేస్తున్నది. ఒక్కడే అబ్రహాముతో మాట్లాడి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇద్దరుగా వెళ్ళిపోయిన వారు దగ్గరికి వెళ్ళారు. లోతు దగ్గరికి వెళ్ళిన వారు కూడా యెహోవా అని పేరు ఉన్నది. లోతు దగ్గరికి వెళ్ళిన వారు కూడా యెహోవా అని పేరు ఉంది. అబ్రహాముతో మాట్లాడి పరలోకానికి వెళ్ళిన
దేవుని కూడా యెహోవానే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి 18వ అధ్యాయంలో 33వ వచనంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడ సాగించి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాడు? పక్కన వెళ్ళాడు. ఇక ఇద్దరు లోతుతో వెళ్ళిన వాళ్ళు 19వ అధ్యాయం 24వ వచనంలో అప్పుడు యెహోవా అనగా భూమి మీద ఉన్న యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొక్క నుండి అనగా పరలోకంలో ఉన్న యెహోవా యొక్క నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి వాటిని కాల్చివేశాడు. స్ప్లిట్ పర్సనాలిటీ, వెరీ సింపుల్. పెద్దగా దీని గురించి గవర్నమెంట్ పక్కన తీసుకోవాల్సిన అవసరం లేదు. అవర్ గాడ్ ఈజ్ ఇంకో మాట చెప్తారు. Our God is Trinity God. Trinity అనే మాట బైబిల్లో ఉందంటే ఎక్కడా లేదు. నేను చెప్తున్నా, త్రిత్వం అనే మాట లేదు, కానీ త్రిత్వ స్వభావం ఉన్నది, త్రిత్వ కార్యములు ఉన్నవి, త్రిత్వము జరిగించినటువంటి విధి విధానములు ఉన్నవి. 66 పుస్తకాలు త్రిత్వ కార్యములు ఎలా జరిగించారో ఇప్పుడు మనకు కనపడుతూ ఉన్నాయి. 4000 సంవత్సరాల వరకు ఎవరు ఉన్నారు, 4000 సంవత్సరాల వరకు ఎవరు వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు ఏదంటే మనకు ఆలయంలో మనం తల్లి ఆలయంలో ఉంచాడు. ఇవన్నీ దాని ఉంటాయి కదా. యూనిటీ మీన్స్ ట్రీ యూనిటీ. ట్రీ యూనిటీ. ఈ ముగ్గురు కలిసి ఉన్న విధమే ట్రీ యూనిటీగా. అంతేగాని కుమారుడు దేవుడు కానే కాదు, కుమారుడు దేవుడే కాదు, కుమారుడు దేవుడే కాదు, కుమారుడు దేవుడే కాదు, కుమారుడు దేవుడే కాదు. గంటలు గంటలు వర్ణం దయచేసి పడిపోతుంది. కుమారుడు దేవుడు కాదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన నిత్యుడగు తండ్రి. ఏం చేస్తున్నాను అంటే గీతకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మహాదేవుడు క్రీస్తు ప్రభువు. దీని సమాధానం చెప్తారు. మహాదేవుడు దీని సమాధానం చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దేవాది దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఆయనదు. ఆమె నమ్ముతుంది. అనగా అర్థం ఏంటి? ఆమె అంటే అర్థం ఏంటండి? ఆమె అంటే అర్థం ఏంటి చెప్పండి. అవును కాక ఇమేకలో ఉంటుంది. అప్పుడే మాట్లాడు ఆమె ఉండగా అవును కాక. అక్కడ ఏమన్నా చెప్తే అక్కడ ఆమెనని బ్రాకెట్ పెట్టడానికి కదా హీబ్రూ టెక్స్ట్ ఎందుకు ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చిందనగా ఏదైతే పలుకుతున్నాడో పరిశుద్ధాత్మ తండ్రి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే నిజం జరుగుగాక, అవునుగాక. ఎవరైనా ఒక వేళ పూర్తి ఏం సమాధానం చెప్తారు? ఆయన దేవుడు కాదు, ఏం సమాధానం చెప్తారు? నిత్యుడకు తండ్రి. ఏం సమాధానం? నిత్యుడకు తండ్రి. ఆయన ఎవరైనా యేసయ్య ఎవరండి? ఇక్కడ ఉన్న యేసయ్య ఎవరు? నిత్యుడకు తండ్రి. ఈజ్ ఈక్వల్, నాట్ ఈక్వల్. ఈజ్ ఫాదర్. యోహాను వార్త 10వ అధ్యాయము 30వ వచనం అనుకుంటా. ఏంటండి దీని అర్థం చెప్పండి. నేను చూడండి, నేను ఏమైనారట
అక్కడ ఏముందండి? నావన్నీ నీవి, నీవి నావి. కాదండి, ఇక్కడ యేసయ్య ఉంటాడు, నావన్నీ నీవట, నీవన్నీ ఎలా ఉన్నాయండి? ఎవరైనా నీటి ముందు నిలబడి నీవు నాది, నాకు ఉన్నదంతా నీది అని అంటే తన్ని తెలంగాణ ఆసుపత్రి ఆసుపత్రి తండ్రికి ఉన్నవన్నీ నాది, నాకున్నవన్నీ తండ్రికే. ఒక పిలుపు నీకు దొరుకుతుంది. దేవుడు కుమారుడు అప్ప అంటే చాలా నాతో నువ్వు నాకు సరిపోతావు అనుకోండి. ఆది కాండంలో ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడే ఉండాలనేది కనపడుతూనే ఉన్నది. ఆ వాక్యమే ఎలోహిం. ఎలోహిం అనే వర్డ్ ప్లూరల్, బహువచనం. ఆయనే వాక్యమైన దేవుడు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 39 పుస్తకాలు, ప్రతి పుస్తకంలో ప్రభువు అని మెన్షన్ చేస్తూ ఆ వాక్యమైన దేవుడి గురించి మెన్షన్ చేసిన ప్రతి మాట జాగ్రత్తగా చదివించిన ప్రతి పుస్తకంలో ఇద్దరు వ్యవహారాలు కనబడుతున్నారు. ప్రతి దాదాపుగా హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మీ దేవుడైన యెహోవా చేతనే నేను చేస్తున్న యెహోవాతన్నాడు. మీ దేవుడైన యెహోవా చేతనే వినండి నేను చేస్తానని ఎవరు అంటారు? అంటే యెహోవా తండ్రి ఇంకో యెహోవా చేత చేస్తానని అంటున్నాడు. ఇందుకు చదవండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. 4వ వచనంలో దేవుడైన యెహోవా అని మొదలుపెట్టి 7వ వచనంలో మీ యెహోవా చేతనే నేను చేస్తాను అన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. చూడండి, ఆ మహాపురుషుడు వచ్చి, ఇప్పుడు మీరు చెప్పాలి ఆ మహాపురుషుడు ఎవరు? అందరూ మాట్లాడారు. వాక్యమైన దేవుడు. ఎందుకంటే సుప్రీంకోర్టు అసలు కనపడండి, కనపడితే మనం పశ్చిమపడడం అయిపోతాం. మహాబుద్ధుడు ఎవరో కాదు, ఇక్కడ చేస్తాను బాగుంది కదా. ఆ మహాబుద్ధుడు వచ్చి చదవండి. మహోన్నతుడు పరిశుద్ధుడు సుప్రీంకోర్టు. మహాబుద్ధుడు వచ్చి మహోన్నతుడు పరిశుద్ధుడు అంటే వాక్యమైన దేవుడుగా రాకముందు ఉన్న తండ్రి ఉన్నాడే, ఆయన పరిశుద్ధులుగా మనం అందరం. ఏమి కన్ఫ్యూజన్ ఏమి లేదండి, ఆయనే ముక్కు చూస్తూ వస్తున్నాడు. కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. నేను నెక్స్ట్ ఎప్పుడైతే బుక్కింగ్ పెట్టినప్పుడు మంచిగా 3 బొమ్మలు కూడా చేస్తాను. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రిప్ట్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది. టైప్ ఆఫ్ బీయింగ్. ఆ మహావృద్ధుడు మనకు అతడు. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతి పరిశుద్ధుల విషయంలో, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నత పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చువారు ఆ రాజు జరుగులు కానీ. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీరుస్తాడట. మహావృద్ధుడు ఎవరు? అంటే రాబోయే యేసయ్య గురించి చెప్తున్నాడట. మహోన్నతుడు ఎవరు? సుప్రీం గాడ్. అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మీకు అర్థమైంది. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె. చాలండి, సింహాసనములు వేయడం చూసి మహాబుద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆ మహాబుద్ధుడు ఎవరు? వాక్యమైనది.
ఆ వాక్యమైన దేవుడు మహోన్నతుని యొక్క పరిశుద్ధుడు, ఆ తండ్రి యొక్క అభిష్టము మేరకే మనం ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే దిగి వచ్చి వాక్యమైన దేవుడిగా సమస్త సృష్టిని ఏర్పరిచి, ఆయనే ఇంకా రెడ్యూస్డ్ పర్సనాలిటీలో యేసయ్యగా వచ్చి మన కొరకై రక్తాన్ని చిందించి ఆయన ఇంకా ఆయన ఇంకా ఎక్కడ తగ్గుతాడండి అని మీరు అనొచ్చు కదా. ఆయన ఎంతగా తగ్గిపోతే మీరు ఉదయం వచ్చి ఉంటాడు చెప్పండి. ఇవన్నీ అసలు సేపు రక్తానికి తప్పు తీసుకొని ఏం చేయలేదు, కానీ రక్తంలో ఉన్న మూడో వ్యక్తి ఎఫ్సీ దాఖలు బతుకున్న 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎవరు? మీరే కదండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఎవరండి? అంటే ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరికీ పైగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు సమీపంగా వాడే ఉన్నాడు. ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలండి? ఈనాడు పెద్ద పెద్దగా ఎదుర్కొంటా మనం భాషను మాట్లాడుకుంటాము. నీలో ఎవరు కదా ఎలా ఉన్నాడు, ఎంత తగ్గించుకుంటున్నాడు. దాన్ని రెడ్యూస్డ్ పర్సన్ మాట్లాడతాడు. అంటే ఈ రోజు రాత్రి నీకు కనపడ్డ ఎందుకు కనపడ్డా ఎలా వస్తాడు తెలుస్తుందా? ఫ్రెండ్ లాగా వస్తాడు, పిలుస్తాడు, చక్కగా పిలుస్తాడు. విజయ్ 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 మొదటి సమయంలో మనం గుంట దగ్గర సమయం పట్టుకొని ఉంటే ఒకసారి 2 సార్లు 4 ఎవరైనా చూసి ఎంత తగ్గించుకొని ఆయన స్వరాన్ని ఎంత తగ్గించుకొని మనకు పుస్తకం కాకుండా ఆయన పడుతూ తక్కువేసి వాడు ఇంటికి ఇస్తున్నాడు అనుకున్నాడు. ఇంకేదెవరు దేవదేవుడైనటువంటి తల్లి ఎంత తగ్గించుకుంటున్నాడు. రోమా నా చేతిలో చేయి పెట్టమన్నాడు, నా చేతిలో ఏం పెట్టమన్నాడు. ఎంత తగ్గించుకుంటే ఏం పెట్టాలి? నిజంగా ఏసయ్య వచ్చేది బట్టి అర్థం పడిపోతుంది. అదే వ్యవహారం పడిపోతే చచ్చిన వాడి వాళ్ళ వెళ్ళిపోతే నా భుజం తప్పి ఎంత తగ్గించుకుంటే మనం ముట్టుకుంటాడు. ఈ రోజు రాత్రి మేము ముట్టుకోవచ్చు. ఇది వడ్డీదని చెప్పుకుంటున్నాం. మనం ప్రభుత్వానికి కత్తులు తీసుకొని బయలుదేరుతున్నాం, డాలు తీసుకొని బయలుదేరుతున్నాం. ఏదండి ఏసయ్య వేరండి, ఏసయ్య వేరండి, పరిశుద్ధాత్మ శక్తి అండి, నిప్పండి. ఏసయ్యే ఆయన 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 సంబోధిస్తుంటే వీడు నొప్పు నీరు ఉప్పావడము మేఘం తిరుగుతున్నారు. ఏమిటోనండి ఆయన 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 నేను వెళ్తాడు, నేను ఆయన వెళ్తున్నాడు. ఆ ఆదరణకర్త ఆయన మీ మధ్యలోకి వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించాడు, ఆయన నేను బోధించిన వాటిని మీకు తెలియజేయాలి. ఆయన ఆయన తండ్రి పలుకుతుంటే వీళ్ళు నువ్వు మీరు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. వారి నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడు కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. చూడండి, అది పుట్టిన కాలం, అది అనగా భూమి పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆత్మయు నన్ను పంపెను. యేసయ్య స్టేట్మెంట్ ఇది ప్రవచన రూపకంగా. ఎవరు పంపించారట? యేసయ్యను. యెహోవా తండ్రి పరిశుద్ధాత్ముడు ఎవరు పంపించారు? యేసయ్య పంపించారు. అదే కదండి. ఎక్కడ లూకాసు వార్త కూడా 35వ వచనంలో పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, ఒక వాడు పరిశుద్ధుడై కుమారుడుగా కట్టబడిన పరిశుద్ధాత్ముడు పరమ తండ్రి కుమారుడైన
ఎవరెవరు పంపించారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు, అర్థమవుతుందండి, ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు సపరేట్ ఉందా లేదా, ఆయన ఆత్మయు ప్రభువు యెహోవా పంపిస్తే సరిపోతుంది కదా. ఆయన ఆత్మీయ ఎందుకు చేశాడు మనకు అర్థం కావాలి. నన్ను పంపేందుకు దేవుడు పంపించాడు, ఎలా పంపించారు మరి ఎవరైనా కుమారుడైన ఇట్స్ వెరీ క్లియర్. పుట్టినలో క్లారిటీ ఉన్నది, మెసేజ్లో క్లారిటీ ఉన్నది, ప్రాసెస్లో క్లారిటీ ఉన్నది. మనకే క్లారిటీ లేకుండా పోతుంది. చూడండి ఎంత క్లారిటీగా ఉంది. ఇక ఇప్పుడు కావాలి మీకు సార్ 3 minutes అయినా పర్వాలేదు, ఓన్లీ 3 minutes. మీకు ఒక విషయాలు చెప్తాను. 1, 2, 3 నేను చెప్పిన వాటిని కొంచెం దయచేసి కోట్ చేస్తారా? 5 పాయింట్లు చెప్తాను, ఇంపార్టెంట్ అని పాయింట్స్. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు T1, T2, T3 అప్లికేషన్ కోసం బయట ఈ ముగ్గురు ఒకే ఒక దేవుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. నాకు ముందు కానీ నాకు వెనక కానీ ఏ దేవుడు లేడు, విడిపింపబడలేదు. ఎందుకంటే నేను ఒక్కడే విడిపోతాడు తప్ప ఈయన ముందుగానే వెనుకనే ఉండేది. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో కూడా దీని రెఫరెన్సెస్ దీంట్లో వస్తాయి. ఆ తర్వాత యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే రెఫరెన్స్ పట్టుకొని వస్తారు. ఎవరు చూసుకుంటారా? 46, 9. ఎందుకంటే బయట ప్రాపర్టీ కానీ ఈ 46 ఇంత సమాధానం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడును లేడు. చాలు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడు లేడని చెప్తున్న మాటలు ఎవరో కాదు, ఆయనలోనే జీర్ణమైపోయి ఉన్నటువంటి అన్నీ అనుకున్నారు. అందుకే ఈ 3 రిఫరెన్స్లో మీరు ఫస్ట్ నోట్ చేసుకున్నాక ఈ ముగ్గురుగా విడిపోయినటువంటి T1, T2, T3 నేను మీకు తర్వాత కాలంలో ఒకవేళ రిపీట్లో పెడితే ఇదేటట్టుగా నాకు తెలిసి 3 రోజులు వరుసగా పెట్టాల్సింది. అనగా 15-20 గంటలు పడుతుంది నాకు సంస్థ. కానీ ఇప్పుడు 5 పాయింట్లు చెప్తాను. మంచి నెంబర్ 1 ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తున్నాను. మీరు ముగ్గురు కూడా ఇన్సెపరబుల్ అనగా విడదీయ లేని వారు. ఇన్సెపరబుల్ అంటే అర్థమేంటి? విడదీయ లేని వారు. నువ్వు ఏదో డిసెక్షన్ చేస్తుంటే కదా, మీరు వేరు చేస్తాను. వారు విడిపై కనబడితే తప్ప నువ్వు విడదీసుకుంటారు. ఇన్సెపరబుల్. నంబర్ 2 కోఈక్వల్ అనగా సర్వ సమానులు. నువ్వేదో మార్పు వేస్తే కూర్చోవడానికి చెన్నైన దేవుడు నంబర్ 1, వాక్యమైన దేవుడు నంబర్ 2, పరిశుద్ధాత్మ నంబర్ 3, లేకపోతే పరిశుద్ధాత్మ నంబర్ 1, వాక్యమైన దేవుడు నంబర్ 2, దేవోత్తమ నంబర్ 3. అసలు వాళ్ళ ముగ్గురికి ర్యాంక్ లేదు. ఈక్వల్, సమానము, సర్వ సమానము. నంబర్ 1 ఏంటండి? ఇన్సెపరబుల్, విడదీయలేని. నంబర్ 2 ఏంటండి? ఈక్వల్, సర్వ సమానులు. నంబర్ 3 ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారు. తండ్రి లేక కుమారుడు లేడు, కుమారుడు లేక ఆత్మతండ్రి లేడు. అందుకే నేను వెళ్ళడం వల్ల మీకు లాభకరం ఉన్నది. అందుకు దిగుగా నేను మాయమే కనపడతాను కూడా. ఇంటర్ డిపెండెంట్, ఒక
ఇంటర్ డిపెండెంట్ అనగా ఒకరిపై ఒకరు ఆధారపడి. నాలుగవది ఇటర్నల్లీ యునైటెడ్. ఇటర్నల్లీ యునైటెడ్ శాశ్వతమైన కలయిక. ఇటర్నల్లీ యునైటెడ్ అంటే శాశ్వతమైన కలయిక. ఇటర్నల్ అంటే నిత్యంలో కలిసే ఉంటారు. ఇప్పుడు ఒక కమలా పండు తీసుకోండి. కమలా పండు పై తొన తీస్తే ఎక్కువ ఉంటాయి, పై కొత్త తీస్తే. ఆ విధంగా ఒకే ఒక తండ్రి యొక్క వేరు చేస్తే లోపల కలిసిపోయిన తొమ్మిది ఉన్నారు. ఏమైందంటే ఇంటర్నల్లీ యునైటెడ్ శాశ్వతంగా కలిసిపోయి ఉన్నారు. ఐదోది ఓన్లీ వన్ డివైన్ బీయింగ్. ఓన్లీ వన్ డివైన్ బీయింగ్, బిఈఐఎన్జి అనగా అసాధారణమైన దివ్య శక్తి గల దివ్య వ్యక్తి. అసాధారణమైన దివ్య వ్యక్తి సరిపోతాడు. అసాధారణమైన దివ్య వ్యక్తి, వన్ డివైన్ బీయింగ్, నిత్యమైన శాశ్వతమైన కలయిక కలిగినటువంటి ఒక దివ్య శక్తి. ఐదు చెప్పగలరా? థింగ్స్ చెప్పగలరు. Eternally united, one divine being అనగా అసాధారణమైన శాశ్వతమైన కలిసి ఉన్న ఒక శక్తి. ఎలా ప్రకటిస్తారండి దీనిని? నువ్వు ఇంత చక్కగా వినండి. ఎప్పుడన్నా చెప్తుంది ఆయన వేరేంటి వేరు వేరుగా కనపడతారు కానివ్వండి, అక్కడికి ఆగిపోతారు. ఒకడంటే పూజ చేయాలి. ఒకడే పూజ చేయాలంటే ఇంపార్టెంట్. ఓన్లీ చేసే తప్ప మీకు త్వరలోనే వేళ ఉంటే దాన్ని మనకి చెప్తాను. సారంగా అనుమతిస్తే ఒక మంచి రిపీట్లో కనీసం 3-4 రోజులు దసరా పెట్టుకొని క్షుణ్ణంగా ఒక్కొక్కల పవర్స్ కూడా చెప్తాను. నేను కేవలం మెడిసిన్ చెప్పాను, పవర్స్ కూడా ఒకరికి ఏ విధంగా పవర్స్ ఉన్నాయి, ఏ విధంగా కలిసి ఉంటారు, ఏ విధంగా ఇంటర్డిపెండెంట్గా ఉంటారు, ఏ విధంగా కలిసి ఉంటారు, ఏ విధంగా పేరు కలిగి ఉన్నాయి. అందుకే సాంద్రంగా 30 అధ్యాయము 4వ వచనం అనుకుంటా. అక్కడ ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో అని అన్నాడు. కాదు, మనకి ఆయన పేరు కావాలి, ఆయన కుమారుని పేరు కావాలి. ఇక్కడ తల్లిగా కనపడే ఈ ఎటర్నల్ గాడ్ ముగ్గురుగా విడిపోయిన తర్వాత ముగ్గురుగా విడిపోయి జరిగించినటువంటి కార్యములన్నింటినీ కూడా 66 పుస్తకాలను అన్ని తెలుసుకోలేక చెప్పబడుతున్నాము. కొంచెము తొప్పిస్తున్నాము. అందులో చేసిపడతాం కనుక కొలస్సీ పత్రికలో